గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ వచ్చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే ఫీజు కేవలం 60,000 రూపాయలు మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు క్లాసెస్కి యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ క్లాసెస్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఒకేసారి పే చేయాలా సార్ అంటే అక్కర్లేదు. నెలకి 5,000 రూపాయలు చొప్పున కూడా మీరు ఫీజుని పే చేయొచ్చు. బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి సబ్జెక్ట్ని డీల్ చేయడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్ ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. లేకపోతే మన ltxclasses.com వెబ్సైట్ విజిట్ చేసి కూడా మీరు అక్కడ డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. సో ఫీజు అనేది 1 డిసెంబర్ నుంచి 70,000 రూపీస్ అవుతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఈ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో దానికోసం కూడా మీరు వేరే ఇన్స్టిట్యూట్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ఇన్స్టిట్యూట్లోనే రావడం అనేది జరుగుతుంది. రూపాయి కూడా తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ వీడియోస్ కూడా మీకు యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది చక్కగా. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా రాస్తూ ఉంటారు కాబట్టి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ వీటన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. అర్థమైంది ఆ వీడియోస్. అండ్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వచ్చేస్తుంది అనమాట. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు విడిగా తీసుకోవాలంటే జస్ట్ 12,000 మాత్రమే. అది కూడా 22 నవంబర్ లోపు జాయిన్ అయితే. మామూలుగా ఫీజు 15,000. సో 12,000కే మీకు అందించడం అనేది జరుగుతుంది. ప్రైమరీగా నేను సురేష్ సరే హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది వీడియోస్. పాలిటీ, ఎకానమీ సురేష్ సార్ చెప్తారు. అండ్ హిస్టరీ నేను చెప్తాను. జాగ్రఫీ మీకు ప్రసాద్ సార్ చెప్తారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే ఎన్సీఆర్టీ కోర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారో లెట్ మీ కంగ్రాచులేట్ యు ఆల్, బికాజ్ మీరు చాలా స్ట్రాంగ్ బేసిక్స్తో మీరు అద్భుతంగా నేర్చుకోబోతున్నారు. నన్ను నమ్మండి, ఎందుకంటే వి డిరైవ్ ది ఎసెన్స్ ఆఫ్ ద పర్టికులర్ లెసన్. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ప్రతి ఒక్క పదాని వెనక అండర్లైన్ ఇన్డెప్త్ మీనింగ్తో కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వి ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండి హీర్ అట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ వీ విల్ మేక్ యూ ఎంజాయ్ ద లిజనింగ్ పార్ట్ 2. అర్థమైందా? మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. మీరు సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఏవైనా తీసుకోవాలంటే, ఇప్పుడు పాలిటీ మీరు తీసుకోవాలనుకున్నా, లేకపోతే హిస్టరీ మీరు తీసుకోవాలన్నా, ఎకానమీ మీరు తీసుకోవాలన్నా, జాగ్రఫీ తీసుకోవాలన్నా జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే. 22 నవంబర్ వరకు. 23 నుంచి 7,000 రూపాయలు అవ్వబోతున్నాయి. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ రికార్డెడ్ వెర్షన్లో వస్తాయి. 5,000కి మీరు జాయిన్ అయితే. హిస్టరీ చూడండి, హిస్టరీకి మీకు నేనే టీచ్ చేస్తానమ్మా. హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి మీకు 5,000 రూపాయలకి ఇస్తున్నాం. చూడండి ఎంత చక్కగా మీకు ఎంత వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. బెస్ట్ నోట్స్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా మీకు జస్ట్ 5,000 రూపాయలు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, చాలా మంది కరెంట్ అఫైర్స్ మాన్స్టర్ అనుకుంటారు. మీకు కరెంట్ అఫైర్స్ సింప్లిఫై చేసేటటువంటి పూర్తి బాధ్యత మాది. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ప్రతిదీ నేర్పిస్తామండి. అర్థమైందా? సో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి కరెంట్ అఫైర్స్ కోర్సులో. ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు ఉంటుంది కోర్సెస్. సో 5,000 రూపీస్కి అందిస్తున్నాము. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మీకు ఎప్పుడైనా చెప్తున్నాను, పూర్తి స్థాయిలో ప్రతిదీ కంప్లీట్గా తెలుసుకోవాలంటే ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. బెటర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఉంటుంది. మీకు ప్రతి ఆస్పెక్ట్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఒక్క మాట అమ్మా, మీకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ అనిపించవచ్చు. ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. సో బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదా కంపేర్ చేయండి. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో మీకు ఇన్ డెప్త్ మీనింగ్ అనేది అర్థమవుతుందా, కాన్సెప్చువల్ క్లారిటీ ఉందా లేదో ఎక్స్పర్ట్ అను ఒకసారి కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఫీజ్ కంపేర్ చేయండి, కేర్ అండ్ సపోర్ట్ కంపేర్ చేయండి. ఇవన్నీ కంపేర్ చేసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ లైక్ యు ఆర్ కన్విన్స్డ్ విత్ జాయినింగ్ అవర్ ఇన్స్టిట్యూట్, అప్పుడే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. డెమో వీడియోస్ చూడండి, అన్ని చూసిన తర్వాత జాయిన్ అవ్వండి. అండ్ మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ కూడా ఉండడం అనేది జరిగింది. 5 ఆప్షనల్స్ ఏంటి? ఆంథ్రోపాలజీ అండ్ దాంతోపాటు సోషియాలజీ. ఈ రెండు నేను చెప్తానండి, డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ బెస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ యూఆర్ థింకింగ్ టు జాయిన్ దీస్ 2 ఆప్షనల్స్, ఇఫ్ యూఆర్ థింకింగ్ టు టేక్ దీస్ 2 ఆప్షనల్స్. అండ్ సెకండ్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు సురేష్ సార్ చెప్తారు, డీటెయిల్డ్గా చెప్తారు. సురేష్ సార్ ఎలా చెప్తారో మీకు తెలుసని అనుకుంటున్నాను, మీరు ఆల్రెడీ డెమో వీడియోస్ చూస్తున్నారు. అండ్ తెలుగు లిటరేచర్,
తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చెప్తున్నారు. తెలుగు లిటరేచర్ నిన్న క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. తెలుగు లిటరేచర్ నిన్న క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో చక్కగా మీరు జాయిన్. తెలుగు లిటరేచర్ మీకు జస్ట్ 20,000 నుంచి అవైలబుల్గా ఉంటుంది మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. సో వీటికి ఏమైనా మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 25,000 మీకు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. సో 5,000 లెక్కన కూడా కట్టుకోవాలంటే 30,000 అవుతుంది ఫీజు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రైట్. సో మరి ఫస్ట్ ఆర్టికల్ మాట్లాడదాం హిందూ అనాలిసిస్ లో, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి సెంటర్ విల్ లుక్ ఇన్ టు అవర్ కన్సర్న్స్ ఆన్ రివర్ లింకింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అమ్మ. అండ్ దాంతోపాటు జిఎస్ పేపర్ 3 రిసోర్స్ యూటిలైజేషన్ లో కూడా మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది ఈజీగా. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్క చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, అండ్ దాంతోపాటు చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ వాళ్ళకి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే మీరు షేర్ చేయండి. సో మీ నుంచి మాకు చేయాల్సింది ఒక్కటి, ఓకేనా. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఫర్ క్వాలిటీ వీడియోస్, ఫర్ ద బెస్ట్ వీడియోస్, ఓకేనా. మరి ఫస్ట్ ఆర్టికల్ ఇప్పుడు మాట్లాడేద్దాం, వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. న్యూస్లోకి ఏమొచ్చింది నాన్న, రీసెంట్గా తిరుపతిలో 5 రాష్ట్రాల, దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సదరన్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారు, లీడర్స్ ఎవరైతే ఉన్నారు, వాళ్ళు యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారిని కలుసుకోవడం అనేది జరిగింది. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ది సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్, ఈ మీటింగ్లో దేని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది అంటే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇండియాలో రివర్ లింకింగ్ అనేటటువంటి ఆస్పెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. అసలు రివర్ లింకింగ్ అంటే ఏంటి, ఎందుకు రివర్స్ అనేవి, ఈ నదులు ఏవైతే ఉన్నాయో వాటిని కలపాలని చెప్పి అనుకుంటున్నారు, వాట్ ఈస్ ద మెయిన్ రేషనల్ బిహైండ్ ఇట్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే, ఎకానమీలో ఉండేటటువంటి ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఈస్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. వనరులు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే వనరుల్ని బెటర్గా వాడగలుగుతారో ఆ కంట్రీ కానీ లేకపోతే ఆ సొసైటీ కానీ ప్రోగ్రెస్ వైపు, అభివృద్ధి పదంలో నడవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవి ఏ రిసోర్సెస్ అయినా అవ్వచ్చు, ఫినాన్షియల్ రిసోర్సెస్ అవ్వచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ రిసోర్సెస్ అవ్వచ్చు, ఏ రిసోర్సెస్ ఎట్సెట్రా ఎనీ అదర్ రిసోర్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఫినాన్షియల్ రిసోర్సెస్ దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫినాన్షియల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఫినాన్షియల్ రిసోర్సెస్ని బెటర్గా వాడటం. ఈ పనులు ఏం చేస్తాయి, ఫినాన్షియల్ రిసోర్స్ని బెటర్గా వాడడానికి ఏంటి, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఉపయోగపడతాయి. బ్యాంకులు చేసేటటువంటి పని ఏంటి, సర్ప్లస్ మనీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ నీ డిపాజిట్ల రూపంలో సేకరిస్తాయి. అండ్ ఎవరికైతే మనీ కావాలో, హూ ఆర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ, వాళ్ళకి లోన్ల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సర్ప్లస్, ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి దగ్గర అతని బీరువాల్లో కానీ అతని సొరుగుల్లో కానీ మనీ అనేది మగ్గిపోకుండా ఫినాన్షియల్ రిసోర్సెస్ ని బెటర్ గా యూటిలైజ్ చేయడానికి, ఎవరికైతే సర్ప్లస్ లో ఉన్నాడో, సారీ ఎవరికైతే డెఫిసిట్ లో ఉన్నాడో ఆయనకి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేనా, దీన్నే మనం ఏమంటాం నాన్న, ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. బ్యాంకులు చేసేటటువంటివి ఏంటి, ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ ద్వారా బ్యాంకులు ఫినాన్షియల్ రిసోర్సెస్ ని ఆప్టిమమ్ గా మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. హ్యూమన్ రిసోర్సెస్, ఒక వ్యక్తి పలానా పనికి బాగా పనికొస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పలానా పనికి ఆ పనే చేయాలి, ఎందుకంటే ఆ పనిలోనే ఆ వ్యక్తి బెటర్ ఎఫిషియెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తికి సింగింగ్ బాగా వచ్చు అనుకోండి, ఆ వ్యక్తి మీకు ఒక సివిల్ సర్వెంట్ అయితే బాగుంటుందా, పాటలు పాడితే ఇంకా బెటర్ గా ఆయన కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది, అవునా కదా. లేకపోతే ఒక వ్యక్తి మంచి టీచర్ అనుకోండి, ఆయన ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం అయితే అవుతుందా, కాదు కదా. ఆ వ్యక్తి టీచింగ్ చేయడం వల్లనే చాలా మందికి ఉపయోగం ఉండడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. హ్యూమన్ రిసోర్సెస్ ని కూడా బెటర్ గా ఆప్టిమమ్ గా యూజ్ చేయాలి. హ్యూమన్ రిసోర్సెస్ ని బెటర్ గా ఆప్టిమైజ్ చేయాలంటే ఏముండాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మన విద్యా వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది బాగుండాలి. ఎందుకంటే చదువుకునేటటువంటి సమయంలోనే పిల్లలకు ఉండేటటువంటి ఇన్నేట్ టాలెంట్ ఏదైతే ఉంటుందో, బై బర్త్ వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అండ్ ఇంట్రెస్ట్ ని బేరీజ్ వేసుకొని టీచర్స్ వాళ్ళని ఆ వైపు ముందుకు వెళ్ళేలాగా చూడాలి. సో అందుకే రీసెంట్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020లో చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది.
ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. మూడవది ఏంటి అంటే వాటర్ రిసోర్సెస్ మేనేజ్ చేయడం. వాటర్ రిసోర్సెస్ మేనేజ్ చేయడం అంటే ఏంటి సార్? వాటర్ సర్ప్లస్ ఉన్నటువంటి, ఇక్కడ బ్యాంకులు చేసేదే చెప్తున్నాను చూడండి, వాటర్ సర్ప్లస్ ఉండేటటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఏరియా నుంచి వాటర్ ని పట్టుకెళ్ళి డ్రాట్ ప్రోన్ ఏరియా, కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో దానికి నువ్వు పంపించావు అనుకోండి, ఏం జరుగుతుంది? దిస్ పర్టికులర్ రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ జరుగుతుందా లేదా? సో ఈ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసమే ఎవాల్వ్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దిస్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్. అర్థమైందా? రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్. అసలు ఇండియాలో రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎందుకు చాలా చాలా అవసరం అంటే, ఇండియాలో 2 ఆస్పెక్ట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. 2 రివర్ సిస్టమ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది ఏంటి అంటే ఇండో గ్యాంగటిక్ ప్లేన్ లో ఉన్నటువంటి రివర్స్, ఇండో గ్యాంగటిక్ రివర్స్. సెకండ్ ఇది ఏంటి అంటే పెనిన్సులార్ రివర్స్. పెనిన్సులార్ ఇండియా అంటే ఏంటి? దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రివర్స్ అమ్మ. అర్థమైందా? రైట్, చూడండి, ఇండో గ్యాంగటిక్ రివర్స్, పెనిన్సులార్ రివర్స్. దీస్ ఇండో గ్యాంగటిక్ రివర్స్ ఆర్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెరినియల్ ఇన్ నేచర్. అవి జీవనదులుగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు? దే ఆల్వేస్ విల్ బి నరిష్డ్ బై బోత్ రెయిన్, వర్షాధారిత నదులుగా ఉండడం అనేది జరుగుతుంది. వర్షం కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తుంది వాటర్ కి. అండ్ దాంతోపాటు హిమాలయన్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో, హిమాలయాల్లో మంచు కరిగి వీటికి వాటర్ ఏదైతే ఉంటుందో అది కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. వెరాజ్ పెనిన్సులర్ రివర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మోస్ట్లీ సీజనల్ రివర్స్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ ఫ్యూ. చాలా వరకు సీజనల్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ రివర్స్ వర్ ప్రైమరీలీ సప్లైడ్ బై రెయిన్. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎక్కువగా ఈ రివర్స్ కి వాటర్ ఫీడ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నౌ ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ యొక్క లో ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ లో ల్యాండ్స్ ఆర్ వెరీ ప్రోన్ టు ఫ్లడ్స్. ఎందుకంటే అది పెరినియల్ రివర్స్ అని చెప్పుకున్నావా? దీస్ లో ల్యాండ్స్ ఆర్ వెరీ ప్రోన్ టు ఫ్లడ్స్ నాన్న. అంతేనా? రైట్. సో దీస్ పర్టికులర్ సీజనల్ రివర్స్ అవ్వడం వల్ల వేసవిలో కానీ లేకపోతే మాన్సూన్ టైం అయిపోయిన తర్వాత కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పెనిన్సులర్ ఇండియా రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ లో ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆల్వేస్ విల్ బి డ్రాట్ ప్రోన్, కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ఫర్ ద ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రివర్స్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఏదైతే ఉంటుందో, వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాల నుంచి ఎక్సెస్ వాటర్ ని డ్రాట్ ప్రోన్ ఏరియాస్, కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలకి పంపించగలిగాం అనుకోండి, అప్పుడు బెటర్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుందా లేదా? సో దానికోసం తీసుకొచ్చినటువంటిది ఏంటి అంటే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అమ్మ. చాలా 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 ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ చూడండి. సో ఈ రివర్ లింకింగ్ అనేది చేపట్టడం కోసమే మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. దిస్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ కనెక్టింగ్ 37 ఇండియన్ రివర్స్. సో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 37 రివర్స్ ఏవైతే ఉన్నాయో నదులని ఇది కలపడం అనేది జరుగుతుంది ఈ ప్రాజెక్ట్. త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ అబౌట్ 3000 స్టోరేజ్ డ్యామ్స్. సో ఈ నెట్వర్క్ అనేది ఇది చేయడానికి స్టోరేజ్ డ్యామ్స్ 3000 స్టోరేజ్ డ్యామ్స్ అనేవి చిన్న చిత్తక కలిపి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వాటర్ ఎక్సెస్ బేసిన్ నుంచి వాటర్ డెఫిసిట్ బేసిన్ కి వాటర్ అనేది కనెక్ట్ చేయడం కోసం, వాటర్ అనేది అందించడం కోసం. అండ్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ విల్ రిజల్ట్ ఇన్ ఎ ఫార్మేషన్ ఆఫ్ మ్యాసివ్ సౌత్ ఏషియన్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక హ్యూజ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత మొత్తంలో డ్యామ్స్, కెనల్స్ ఇవన్నీ కట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మ్యాసివ్ సౌత్ ఏషియన్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ మనం విట్నెస్ చేయొచ్చు ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ దిస్ ప్రాజెక్ట్ కంప్రైజెస్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ కంపోనెంట్స్. One component is Himalayan component. Second component is peninsular component. So this Himalayan component ఏదైతే ఉంటుందో ఇక్కడ 14 projects are in pipeline. మొత్తం 14 ప్రాజెక్ట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో స్టోరేజ్ డ్యామ్స్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రివర్స్ గంగా, బ్రహ్మపుత్ర అండ్ దర్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో, ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇది చేస్తారు. అండ్ గంగా అండ్ యమునా నదులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లింకింగ్ ని కూడా దీనిలో
నో దిస్ హిమాలయన్ కంపోనెంట్ లో భాగంగా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు పెనిన్సులార్ కంపోనెంట్ ఏదైతే ఉంటుందో, పెనిన్సులార్ కంపోనెంట్ ఆఫ్ ద నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఎన్విసేజెస్ ద లింకింగ్ ఆఫ్ 16 రివర్స్ ఆఫ్ ద సదరన్ ఇండియా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 16 నదుల్ని కలపాలని చెప్పి చూడడం అనేది జరుగుతుంది. మహానది అండ్ దాంతో పాటు గోదావరి అనేటటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయి, వాటర్ సర్ప్లస్ గా ఉండేటటువంటి రివర్స్ నుంచి వాటర్ డెఫిసిట్ పెనిన్సులర్ రివర్స్ లైక్ కృష్ణా నదికి వాటర్ పంపించాలని చెప్పి అనుకుంటున్నారు. కావేరి అండ్ పెన్నా నది అండ్ వైగై రివర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వాటర్ అనేది అందించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో ఈ ఆర్టికల్ అనేది మీకు కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ తో సహా బేసిక్స్ తో సహా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి మనం నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. డీటెయిల్డ్ గా ప్రతి ఆర్టికల్ ని బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. చక్కగా మీరు మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఎన్నిసార్లు చెప్తున్నానని కాదు, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే కాదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి ప్రతిదాన్ని నేర్చుకుంటారు కాబట్టి. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విల్ ఎగ్జామైన్ వ్యాలిడిటీ ఆఫ్ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ సేస్ సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాను గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో మొదట న్యూస్ లోకి ఏమొచ్చింది, రీసెంట్ గా సుప్రీం కోర్టు ఒక మాట చెప్పడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ యాక్సెప్టెడ్ అండ్ డిసైడెడ్ టు ఎగ్జామైన్ no legal jurisdiction of special courts for the members of parliament, for MPs and state legislative assemblies. MLAs ఎవరైతే ఉన్నారో ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ తప్పులు చేస్తే వాళ్ళని విచారించడానికి స్పెషల్ కోర్ట్స్ అనేవి పెట్టాలి అని చెప్పి ప్రెజెంట్ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ్ గారు ఎప్పటి నుంచో పోరాటం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మనకి ఇప్పుడు సొసైటీలో ఒక ఇంపార్టెంట్ ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. దట్ ఈస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ లోకి క్రిమినల్స్ అనే వాళ్ళు వస్తున్నారు, ఇంకా సస్టైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో పాలిటిక్స్ నుంచి క్రిమినల్స్ పాలిటిక్స్ లోకి రాకుండా అడ్డుకోవాలంటే వాళ్ళ కేసులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పరిష్కారం అవ్వాలి. సో త్వరగా పరిష్కారం అవ్వాలంటే దేర్ షుడ్ బి ఎ నీడ్ ఆఫ్ స్పెషల్ కోర్ట్స్ అనే ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో చెప్తూ ఉండడం అనేది జరిగింది. అయితే రీసెంట్ గా మద్రాస్ హైకోర్టు సుప్రీంకోర్టు యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో చెప్పడం అనేది జరిగింది. మద్రాస్ హైకోర్టు ఇన్ రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ ద క్రిమినల్ రూల్స్ కమిటీ హ్యాడ్ రైజ్డ్ ద ఇష్యూ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ స్పెషల్ కోర్ట్స్ అండి. అసలు ఈ స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేది ఉందా, అవి రాజ్యాంగబద్ధమైన ఏర్పాటు చేయొచ్చా, రాజ్యాంగం ఒప్పుకుంటుందా అలా స్పెషల్ కోర్ట్స్ అనేవి ఏర్పాటు చేయడానికి అని చెప్పి మద్రాస్ హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే కమిటీ ఏం చెప్పింది అంటే ఇట్ వాజ్ నాట్ లీగల్లీ పర్మిసిబుల్, అది చట్ట విరుద్ధం అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ది స్పెషల్ కోర్ట్స్ కెన్ ఓన్లీ బి అఫెన్స్ సెంట్రిక్. అఫెన్స్ కి మాత్రమే, నువ్వు చిన్నపిల్లల మీద అఫెన్స్ చేస్తే స్పెషల్ కోర్ట్స్ అనే పెట్టచ్చు. చిన్నపిల్లల మీద చేసే అఫెన్స్ అని ఆ కోర్ట్స్ అనేవి ఇది చేస్తుందని. లేకపోతే ఎన్విరాన్మెంటల్ అఫెన్సెస్ ఏవైనా చేస్తే ఒక కోర్టును ఏర్పాటు చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ కోర్టు డిసైడ్ చేస్తుంది అని చెప్పి. కానీ అఫెండర్ సెంట్రిక్ అనేది ఉండకూడదు. అంటే దోషి ఎవరైతే ఉంటారో ఆయన్ని బేస్ చేసుకొని స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు అవ్వకూడదు. ఎంపీ ఎమ్మెల్యేస్ ని బేస్ చేసుకుని ఎంపీస్ కి ఎమ్మెల్యేస్ కి స్పెషల్ కోర్ట్స్ అనేవి ఉండకూడదు. అది అఫెన్స్ కి బేస్ చేసుకుని ఉండొచ్చు. కరప్షన్ కి ఒక స్పెషల్ కోర్ట్ ఉండొచ్చు, లేకపోతే రేప్ కి ఒక స్పెషల్ కోర్ట్ ఉండొచ్చు, లేకపోతే చీటింగ్ కి ఒక స్పెషల్ కోర్ట్ ఉండొచ్చు. అర్థమైందా? కానీ అఫెండర్ సెంట్రిక్ అనేది ఉండకూడదు. ఎందుకు అంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటటువంటిది మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అది ఎన్స్ట్రైన్ అయి ఉండడం అనేది జరిగింది. దాన్ని మీరు ఎలాగ కోర్ట్ అయి ఉండి రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సింది పోయి మీరు దాన్ని ఎలాగ ట్వీట్ చేస్తారు, ఎలాగ దాన్ని చేంజ్ చేస్తారు అనే విధంగా మద్రాస్ హైకోర్టు యొక్క రిపోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో రాజ్యాంగ మౌలిక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే సింపుల్ గా ఏంటి అంటే ఇట్ ఈస్ స్కెలిటన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. The values on which the constitution was built were enshrined, were included in the basic structure of constitution. Suppose secularism.
సోషలిజం అండ్ ఇవన్నీ ఈక్వాలిటీ అండ్ దాంతోపాటు ఫ్రెటర్నిటీ, ఇవన్నీ మనకి లిబర్టీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి బేసిక్ స్ట్రక్చర్ లో భాగంగా అవ్వడం అనేది జరుగుతుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లో భాగంగా ఉంటాయి. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ గురించి ఎవరికైనా తెలియకపోతే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి కొట్టండి. నేను చేసిన వీడియో వస్తుంది, డీటెయిల్డ్ గా దాని గురించి చెప్పాను. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ లోకి వచ్చిందో క్లారిటీ అని వచ్చిందని అనుకుంటున్నాను. నౌ లెట్ us look at some facts about these special codes. What are these special codes అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా వినండి. These special codes are actually unique structures. And they are designed to assist the state judiciary in specialized areas in order to ensure fair trials. విచారణ అనేది ఫెయిర్ గా జరగడానికి, త్వరితగతిన జరగడానికి స్టేట్ అంటే గవర్నమెంట్ యొక్క జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో, స్టేట్ జ్యుడిషియరీ జ్యుడిషియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి హెల్ప్ చేయడానికి, వాటికి అసిస్ట్ చేయడానికి ఇవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈవెన్ బిఫోర్ ద ఇండిపెండెన్స్, స్వాతంత్రం రాకముందే స్పెషల్ కోర్ట్స్ అనేవి సబార్డినేట్ జ్యుడిషియరీలో ఆపరేట్ అవుతూ ఉండడం అనేది జరిగిందమ్మా. సబార్డినేట్ గా జ్యుడిషియల్ బాడీస్ కి సబార్డినేట్ గా ఇవి ఉంటూ ఉండడం అనేది జరిగింది. అండ్ దే డీల్ విత్ సర్టైన్ సార్ట్స్ ఆఫ్ మ్యాటర్స్. కొన్ని మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో సింప్లిఫైడ్, నాట్ కాంప్లెక్స్ మ్యాటర్స్, సింప్లిఫైడ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేస్తూ ఉంటాయి మాక్సిమం ఈ స్పెషల్ కోర్ట్స్. అర్థమైందా? ఫ్రమ్ 1950 1950 రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి 2015 వరకు అరౌండ్ 25 స్పెషల్ కోర్ట్స్ వర్ ఎస్టాబ్లిష్ త్రూ వేరియస్ సెంటర్ అండ్ స్టేట్ లాస్. సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ లెజిస్లేచర్ అండ్ దాంతోపాటు స్టేట్ లెజిస్లేచర్స్ వేరియస్ లాస్ అనేవి చేసి, చట్టాలు అనేవి చేసి ఈ స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఫర్ ద స్పీడీ ట్రయల్. అర్థమైందా? త్వరితగతిన విచారణ అనేది జరగడం కోసం, న్యాయం అనేది త్వరగా అందడం కోసం. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది క్లియర్ అనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పిఎం రీచెస్ అవుట్ టు ట్రైబల్ పీపుల్, అన్వీల్స్ స్కీమ్స్. సో జాగ్రత్తగా వినండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ని మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ బిర్సా ముండా మ్యూజియం, రాంచీలో బిర్సా ముండా మ్యూజియం ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది ఆన్ జంజతియా గౌరవ్ దివస్. జంజతియా గౌరవ్ దివస్ is also called as ట్రైబల్ ప్రైడ్ డే అని చెప్పి అంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్ నవంబర్లో ఏం అనౌన్స్ చేసింది అంటే బిర్సా ముండా యొక్క బర్త్ ఏదైతే ఉంటుందో, హూ ఈస్ దిస్ బిర్సా ముండా నేను చెప్తాను. ఈజ్ ఎ ట్రైబల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ట్రైబల్ లీడర్. సో ఆయన గురించి మనం మాట్లాడదాం. సో బిర్సా ముండా యొక్క బర్త్ యానివర్సరీ ఏదైతే ఉంటుందో, బర్త్ యానివర్సరీని ట్రైబల్ ప్రైడ్ డే లేదా జంజతియా గౌరవ్ దివస్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. నవంబర్ 15th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. అర్థమైందా? నౌ లెట్ us look at some facts about బిర్సా ముండా. బిర్సా ముండా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. చూడండి, ట్రైబల్ పీపుల్ ఈ ఏమని పిలుస్తారు అంటే భగవాన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారండి. అండ్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ఇండియాస్ ఉల్గులన్ ట్రైబల్ మూవ్మెంట్. డిఫరెంట్ ట్రైబల్స్ వాళ్ళ తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కొన్ని చట్టాలు లాగేసుకున్నాయి. బ్రిటిషర్స్ చేసినటువంటి కొన్ని ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఫారెస్ట్ మీద ఆదివాసీలకు ఉండేటటువంటి హక్కుల్ని కాలరాశాయని చెప్పి చాలా మంది బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా ఉద్యమం చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా జరిగినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవ్మెంట్ ఏంటంటే ఉల్గులన్ ట్రైబల్ మూవ్మెంట్. దాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దిస్ బిర్సా ముండా. ట్రైబల్ పీపుల్ దే ఫీల్ దట్ ఫారెస్ట్ ఈస్ దేర్ మదర్. సో వాళ్ళ అడవిని తమ తల్లిలా భావిస్తారు. కానీ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చాలా చట్టాలు ఏం చేసినాయి, వీళ్ళని అడవి నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పడం కానీ, లేకపోతే అడవిలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే షిఫ్టింగ్ కల్టివేషన్ కానీ, లేకపోతే దిస్ పర్టికులర్ హంటింగ్ ఏదైతే ఉంటుందో హంటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే పెట్టిందో దానివల్ల అసంతృప్తికి లోనైనటువంటి దీస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డిసప్పాయింట్ అయినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద వాళ్ళు తిరగబడ్డం అనేది జరిగింది. అండ్ హీ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ధర్తీ అబ్బా అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ద ఎర్త్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. హీ వాజ్ బోర్న్ ఇన్ ద ట్రైబల్ ఏరియా ఆఫ్ అన్డివైడెడ్ బీహార్. సో అప్పుడు ఒకప్పుడు బీహార్ అంటే జార్ఖండ్ తో కలిసినటువంటి బీహార్ ఏదైతే ఉంటుందో
బీహార్లో ఈయన పుట్టడం అనేది జరిగింది. ఈయన 1875 1875లో ఈయన పుట్టారండి. అర్థమైందా? అండ్ ఇన్ 1894 1894లో బిర్సా ముండా బిగేన్ హిస్ ప్రొటెస్ట్. ఆయన తన తాలూకా నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి తెలపడం అనేది జరిగింది. ఎందుకు ఈ ప్రొటెస్ట్ అనేది చేశారు? ట్రైబల్స్ ని సేఫ్ గార్డ్ చేయడానికి అండ్ ఫారెస్ట్ డ్యూస్ ఏవైతే ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని కప్పాలు కూడా కట్టమనేవాళ్ళు, డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో పే చేయమనేవాళ్ళు. అర్థమైందా? సో వాటిని యూనో కట్టకుండా వాటిని ఇది చేయడానికి, వాటిని మేము కట్టము, మీకు ఎందుకు కట్టాలి పన్ను అనే విధంగా ఈయన ప్రొటెస్ట్ అనేవి చేయడం అనేది జరిగింది. ముండా మోస్ట్లీ ఫాట్ ఫర్ ల్యాండ్ ఏలినేషన్ ఆఫ్ ట్రైబల్స్ అండి. దీస్ నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైబల్స్ నుంచి భూములు అనేవి లాక్కోకుండా చూసుకునేందుకు ఈయన ఇంపార్టెంట్ ప్రొటెస్ట్ అనేవి చేయడం అనేది జరిగింది. సో మామూలుగా ఈ ల్యాండ్ ఏలినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ ట్రైబల్స్. మనం సోషియాలజీలోను అండ్ ఆంథ్రోపాలజీలోను వీటి గురించి చదువుకుంటాం. సో ల్యాండ్ ఏలినేషన్ చాలా మంది నాన్ ట్రైబల్స్ ఏం చేస్తారు అంటే వీళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ తాలూకు భూములు రాయించుకుంటారు. అండ్ అప్పులు భూమిలో మిగిలిపోయినటువంటి ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాండెడ్ లాబరర్స్ గా వెట్టి చాకరీ వాళ్ళతో చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లం అని చెప్పి అనుకోవచ్చు. రైట్? ద లిటిల్ విలేజ్ ఆఫ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఏదైతే ఉంటుందో ప్రెజెంట్ జార్ఖండ్ దగ్గర ఉన్నటువంటి ప్లాట్యూ, ఈ ఆర్గనైజ్ ట్రైబల్స్ అండ్ టెర్రరైజ్ ద బ్రిటిష్ రూలర్స్. బ్రిటిష్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉగ్రవాద దాడికి పాటుపడడం అనేది జరిగింది. రైట్? he was the driving force behind this ఉల్గులన్ రెవల్యూషన్ లేదా ఉల్గులన్ మూవ్మెంట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో రాంచీలో ఉన్నటువంటి ఒక జైల్లో, బ్రిటిష్ జైల్లో 1900వ సంవత్సరంలో ఈయన చనిపోవడం అనేది జరుగుతుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 26 years ఈయన చనిపోవడం అనేది జరుగుతుంది. అండ్ he also fought greatly against క్రిస్టియన్ మిషనరీస్. ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఎంటర్ అయ్యి దీస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ కాదని వాళ్ళు క్రైస్తవులుగా మార్చేటటువంటి ప్రయత్నంలో ఉండేవాళ్ళు. సో దానికి ఎగనెస్ట్ గా కూడా ఈయన చాలా పోరాటం చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. డీటెయిల్డ్ గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెంటర్ టు డిస్పర్స్ 95,082 crore టు స్టేట్స్ టు సస్టైన్ రికవరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది, ఈజీగా జాగ్రత్తగా వినాలి నాన్న. సో మొదట న్యూస్ లోకి ఏమొచ్చింది సార్? Central government, that is union government, has decided to disperse 95,082 crores to states to sustain recovery. యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రాష్ట్రాలకి, స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ కి ఎంత మొత్తం ఇవ్వబోతుంది? 95,082 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. ఎందుకు ఇవ్వబోతుంది? ఎకనమిక్ రికవరీని సస్టైన్ చేయడానికి, పోస్ట్ కోవిడ్ ఎకనమిక్ రికవరీ ఏదైతే ఉంటుందో దాన్ని స్పీడప్ చేయడానికి, రైట్, దానికోసం ఇవ్వబోతూ ఉండడం అనేది జరిగింది. రీసెంట్లీ ఏ మీటింగ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ వాజ్ హెల్డ్ టు ఫిగర్ అవుట్ హౌ టు సస్టైన్ ఎకనమిక్ రికవరీ. ఎకనమిక్ రికవరీని ఎలా సస్టైన్ చేయాలి, ఎకనమిక్ రికవరీని ముందుకు ఎలా తీసుకెళ్లాలి, ఇది సస్టైనబుల్ గా ఎలా ఉండాలి, కొనసాగించడం ఎలాగా ఫాలోయింగ్ ద సెకండ్ COVID-19 వేవ్ అండ్ టు అండర్స్టాండ్ ద కన్సర్న్స్ అండ్ ప్లాన్స్ ఆఫ్ స్టేట్స్. సో రాష్ట్రాల దగ్గర ఏమైనా ప్లాన్స్ ఏవైనా ఉన్నాయా, ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని సెంటర్ కనుక్కోవాలనుకుంది. ద సెంటర్ వుడ్ డెలివర్ స్టేట్స్ ట్వైస్ యాజ్ మచ్ మనీ ఫ్రమ్ ద షేరింగ్ పూల్ ఆఫ్ రెవెన్యూస్, allowing them to spend more money on capital projects. సో ఇవన్నీ తెలుసుకునే ముందు మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి తెలియాలి. ఫస్ట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ అంటే ఏంటి? పన్ను అని చెప్పి అండం అనేది జరుగుతుంది. సో పన్నుని ఎవరెవరు వేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది ప్రజల మీద, స్టేట్ గవర్నమెంట్స్ వేస్తాయి పన్నుని, అండ్ దాంతోపాటు లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయి, మున్సిపాలిటీస్ కానీ ఇవేవైతే ఉన్నాయో అవి కూడా పన్ను ఏవైతే ఉన్నాయో పన్నుని వేయడం అనేది జరుగుతుంది. పన్నులు అనేవి ఎందుకు వేస్తాయి? వెల్ఫేర్ మెజర్స్, సంక్షేమం ఏదైతే ఉంటుందో దాన్ని చేపట్టడానికి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ డ్యాములు కానీ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే గవర్నెన్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కోసం కావచ్చు, శాలరీస్ గట్రా ఇవ్వాలి కదా, సో ఎంప్లాయీస్కి గట్రా, వీటన్నింటి కోసం ప్రభుత్వాలు పన్నులు వసూలు చేయడం అనేది జరుగుతుంది. అయితే చూడండి, మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 268 నుంచి ఆర్టికల్ 281 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దే మేడ్ ఎలాబరేట్ ప్రొవిజన్స్ దట్ ప్రొవైడ్ డైరెక్షన్స్ టు ద సెంటర్ రిలేటింగ్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అమాంగ్ స్టేట్స్. సెంటర్కి ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డైరెక్షన్స్ ఇస్తాయి. ఏంటి?
సెంటర్ తను వసూలు చేసినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రాలకి ఎలా పంచాలి, స్టేట్స్కి ఎలా పంచాలి అని చెప్పి కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవిజన్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో దీన్నే సెంటర్, ఇక్కడ చూడండి, సెంటర్ వసూలు చేసినటువంటి ట్యాక్సెస్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి డివిజబుల్ పూల్, డివిజబుల్ అంటే దట్ కెన్ బి డివైడెడ్. సెకండ్ది ఏంటి అంటే సెస్. మూడవది ఏంటి అంటే సర్చార్జ్. ఉంటాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెంటర్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఈ డివిజబుల్ పూల్ ద్వారా వసూలు చేసినటువంటి మొత్తం ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ ని స్టేట్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోవాలి, రాష్ట్రాలతో కూడా. ఎంత మొత్తంలో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఫినాన్షియల్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఫినాన్స్ కమిషన్ అనేది రికమెండేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు ఎంత రికమెండేషన్ ఇచ్చింది అంటే 41% అని చెప్పి రికమెండేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే 39% సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకోవాలి, 41% స్టేట్ గవర్నమెంట్ ఉంచుకోవాలి. ముందు 38-42 ఉండేది, అంటే సెంటర్ 38% ఉంచుకోవాలి, 42 స్టేట్స్కి ఇవ్వాలి ఉండేది. కానీ రీసెంట్ గా 15th ఫినాన్స్ కమిషన్ ఏం చేసింది అంటే మనకు కొత్తగా 2 యూనియన్ టెరిటరీస్ యాడ్ అయినాయి కదా, ఒక స్టేట్ పోను జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అనేటటువంటి 2 యూనియన్ టెరిటరీస్ వచ్చాయా, మరి వాటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ పడుతుందా? సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కి ఉండాల్సినటువంటి మొత్తాన్ని 1% పెంచడం అనేది జరిగింది. అదే ఇప్పుడు ఆ రేషియో కింద ఉంది. అంటే సెంటర్ కి 100 రూపాయలు వస్తే 39 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకుంటుంది, 41 రూపాయలు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకి షేర్ చేస్తుంది. ఏ మొత్తం? డివిజబుల్ పూల్ ద్వారా వచ్చేటటువంటి ట్యాక్స్ మాత్రమే, వసూలైనటువంటి మొత్తం మాత్రమే, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెంటర్ విల్ ఆల్సో కలెక్ట్ సెస్. సెస్ అనేటటువంటిది సబ్స్టాంటివ్ గా ఉంటుంది, అంటే స్పెసిఫిక్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ సెస్ అని చెప్పి అంటాం. అంటే ఈ సెస్ ఏదైతే ఉంటుంది, ఏదైతే ట్యాక్స్ వసూలు చేస్తారో అది స్వచ్ఛ భారత్ మీద మాత్రమే దాన్ని ఏం చేయాలి, దాన్ని ఖర్చు చేయాల్సి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సపోజ్ లేకపోతే రోడ్ సెస్ ఉందనుకోండి, రోడ్లు వేయడానికి మాత్రమే ఈ సెస్ ని వసూలు చేయాలి. ఈ సెస్ ని రాష్ట్రాలకు ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే సర్చార్జ్. సర్చార్జ్ ప్రీ డిఫైన్డ్ ఇది ఉంటుంది. ఇప్పుడు డివిజిబుల్ పూల్ లో వచ్చే, ఇప్పుడు సింపుల్ గా సెస్ కి మామూలు ట్యాక్స్ కి చెప్తాను చూడండి, మా ట్యాక్స్ వసూలు చేసింది వెల్ఫేర్ స్కీమ్స్ కైనా వాడచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కైనా వాడచ్చు, లేకపోతే శాలరీస్ ఇవ్వడానికైనా వాడచ్చు, ఎందుకోసమైనా వాడచ్చు. మొత్తాన్ని మనకి మొత్తం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతుంది, అదంతా ఎప్పుడైనా వాడచ్చు. బట్ సెస్ ఏదైతే ఉంటుందో సెస్ ని మాత్రం ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్, ప్రీ డిఫైన్డ్ పర్పస్ అనేది ఒకటి చెప్పాలి, ఆ పర్పస్ కోసమే వాడాలి. సర్చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ సర్చార్జెస్ కూడా ఇట్ ఈస్ యాడెడ్ ట్యాక్స్, ఎక్స్ట్రా ట్యాక్స్. ఇది కూడా సెంటర్ స్టేట్స్ కి షేర్ చేసుకో అవసరం లేదు. అండ్ దీన్ని దేనికోసమైనా, మనకి డివిజిబుల్ పూల్ తాలూకా మనీ ఎలా అయితే దేనికోసమైనా వాడుకుంటారో దేనికోసమైనా వాడుకుంటారు. అర్థమైందా? సో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే 95,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత గొప్పది అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలైనటువంటి నిజం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? ఫ్యూయల్ మీద కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీద ఈ డివిజబుల్ పూల్కి వెళ్ళాల్సినటువంటి ట్యాక్స్ తక్కువ వేస్తుంది. సపోజ్ ఇది ఒక 10% వేస్తుంది టోటల్ దాని మీద. అండ్ దిస్ పర్టికులర్ సెస్ ఏదైతే ఉంటుందో అది 70% వేస్తుంది. అండ్ ఈ సర్చార్జ్ ఏదైతే ఉందో అది 30% వేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా నేను చెప్పింది? సపోజ్ ఒక వస్తువు అసలైన ధర 100 రూపాయలు అనుకోండి, గవర్నమెంట్ 10 రూపాయలు వేస్తుంది, డివిజిబుల్ పూల్లోకి 10 రూపాయలు వెళ్తుంది, 70 రూపాయలు దీని మీద వేస్తుంది, సెస్ వేస్తుంది, అంటే 70 రూపాయలు అవుతుంది. 100 కదా, 100 70%, ఇది 30 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ 70 + 30 ఎవరు ఉంచుకోవచ్చు? సెంటర్ ఉంచుకోవచ్చు, స్టేట్కి ఇవ్వక్కర్లా, ఎందుకంటే ఇది డివిజిబుల్ పూల్ కింద రాదు కాబట్టి. ఈ 10 రూపాయలు ఏదైతే ఉంటుందో ఇది స్టేట్స్కి ఇవ్వాలి. అప్పుడు స్టేట్స్కి ఎంత వస్తుందో లెక్క ప్రకారం 4 రూపాయలు, అరౌండ్ 4.1 రూపీస్ రావడం అనేది జరుగుతుంది. అంత మొత్తం సెంటర్ ఇక్కడ ఎంత నొక్కేస్తుంది? 100 రూపాయలు నొక్కేస్తుంది. అర్థమైంది? ఇప్పటి వరకు సెంటర్ ఇంత దగా చేస్తుంది అన్నమాట. సో రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు మీటింగ్ పెట్టి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? రాష్ట్రాలు చాలా అసంతృప్తితో ఉండడం అనేది జరుగుతుంది. అది చాలా చాలా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా కేరళ ఫినాన్స్ మినిస్టర్ రీసెంట్ ఒక ఎడిటోరియల్ రాశారు, అందులో నిజంగా కడిగి పడేశారు అన్నమాట. అండ్ ముఖ్యంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదర్ ఇంపార్టెంట్ చీఫ్ మినిస్టర్స్ కూడా ఇప్పుడు కన్ఫామ్ గా మమతా బెనర్జీ తప్పకుండా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు వాయిస్ రేజ్ చేస్తుంటారో సెంటర్ అనేది దిగి రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఇంకా జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జిఎస్టీ ఎప్పుడైతే వచ్చిందో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు స్టేట్స్ తమ ట్యాక్సెస్ ని చాలా కోల్పోవడం అనేది జరిగింది.
అఫ్ కోర్స్ సెంటర్ కంపెన్సేషన్ అనేది ఇస్తాము అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది, బట్ ఇట్ ఓన్లీ లాస్ట్ ఫర్ 2022. మరి 2022 తర్వాత ఏం చేస్తుంది అనేది మరి తెలియదు. రాష్ట్రాలకు తమ కోల్పోయినటువంటి జిఎస్టీ తీసుకురావడం వల్ల వాళ్ళు కోల్పోయినటువంటి పన్నుల్ని అప్పగిస్తుందో లేదో వేచి చూడాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నౌ అటాప్సీ కెన్ బి డన్ ఆఫ్టర్ సన్సెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్ అండి. సో న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ రీసెంట్ గా పోస్ట్ మార్టం ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేయడం అనేది జరిగింది. ఒకప్పుడు పోస్ట్ మార్టం అనేది ఓన్లీ సూర్యుడు ఉన్నప్పుడే చేయాలి, మార్నింగ్ టైమే చేయాలి, ఆఫ్టర్ సన్సెట్ నైట్ టైం చేయకూడదు అనేటటువంటి ఒక ఒక మ్యాండేటరీ ప్రొవిజన్ అనేది ఉండేది. సో ఈ పోస్ట్ మార్టం ప్రోటోకాల్స్ ని ఇప్పుడు రివైజ్ చేశారు. సో ఈవెన్ ఆఫ్టర్ సన్సెట్ దిస్ ప్రోటోకాల్, దిస్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో పోస్ట్ మార్టం అనేది చేయొచ్చు అని గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ దిస్ ప్రోటోకాల్? ఎయిమింగ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్, చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి సహకరించడానికి, దహన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో త్వరగా జరిపించడానికి, అండ్ దాంతోపాటు ఆర్గాన్ డొనేషన్. సో ఈవినింగ్ పూట చనిపోయినటువంటి వాళ్ళు నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. సో ఆర్గాన్ డొనేషన్ కి చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్, ఈవెన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఇబ్బంది ఎదురవుతుంది. ఈవినింగ్ టైం ఏదైతే ఉంటుందో ఈవినింగ్ టైం పోస్ట్ మార్టం చేయకపోవడం వల్ల. సో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని కొత్త ఇవేవైతే ఉన్నాయో తీసుకొచ్చాం. చాలా మంది ఈ రిఫార్మ్స్ కోసం పిటిషన్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఆ రిప్రజెంటేషన్స్ ని యాక్సెప్ట్ చేసి మేము డెసిషన్ తీసుకున్నాం అన్నట్టుగా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అనేది చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్ ఇన్వైట్స్ యుఎన్ న్యూక్లియర్ బాడీ చీఫ్ టు టెహ్రాన్ ఫర్ టాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి నాన్న. ఫస్ట్ ఈ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకున్న తర్వాత న్యూస్ లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ ని మనం అర్థం చేసుకునే ముందు ఇరాన్ యొక్క జాగ్రఫీ ఎక్కడుందో మనం తెలుసుకుందాం. అసలు ఇరాన్ ఎక్కడుంది తెలుసుకుందాం. చూడండి, ఇది మన ఇండియానా? ఇండియా పక్కనే పాకిస్తాన్ ఉంది, చూసారు? పాకిస్తాన్ పక్కనే మనకి ఇరాన్ కనిపించడం అనేది జరుగుతుంది. మనకి ఏన్షియన్ టైమ్స్ లో ఇరాన్ పేరు ఏంటి అంటే పెర్షియా అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళండి. అర్థమైందా? చాలా మంది సూఫీ సెయింట్స్ ఈ పెర్షియా నుంచి, ఇరాన్ ప్రాంతం నుంచే భారతదేశంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. రైట్? సో ఇరాన్ని 1935 వరకు పర్షియా అని పిలిచేవారు. 1935 తర్వాత పర్షియా కాస్త ఏమైంది, ఇరాన్ అవ్వడం అనేది జరిగింది. ఇరాన్ యొక్క బౌండరీస్ చూడండి. ఇరాన్ షేర్స్ బౌండరీస్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ అండి ఇది. బెలూచిస్తాన్ ప్రావిన్స్ తో షేర్ చేసుకుంటుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. తుర్క్మెనిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. కాస్పియన్ సీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అజర్బైజాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అర్మేనియాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు టర్కీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇరాక్ తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రిమెంబర్, కువైట్ తో ఇరాన్ అనేది బార్డర్ షేర్ చేసుకోదు. అండ్ ఇన్ ద సదరన్ సైడ్ పెర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో పెర్షియన్ గల్ఫ్ తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి దిస్ ఈస్ గల్ఫ్ ఆఫ్ వమన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇది వమన్ కదా, ఇది గల్ఫ్ ఆఫ్ వమన్ అమ్మ. సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్. రిమెంబర్, ఇరాన్ అనేది క్యాస్పియన్ సీకి పెర్షియన్ గల్ఫ్ కి మధ్యలో ఉండడం అనేది జరిగింది. సో ఇరాన్ సిట్స్ ఆన్ హ్యూజ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అమ్మ. అందుకే ఇరాన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ ఎకానమీ. సో ఇరాన్ మీద శాంక్షన్స్ ఒకవేళ పడిన, ఇరాన్ పాలిటిక్స్ లో ఏమైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినా వరల్డ్ మార్కెట్ లో ఆయిల్ యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో అవి మారడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇరాన్ సిట్స్ బిట్వీన్ ఇరాన్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ కాస్పియన్ సీ అండ్ పర్షియన్ గల్ఫ్ విచ్ ఈస్ ఎ రిచ్ రీజియన్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అమ్మ. అర్థమైందా? సో వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే టెహ్రాన్. అండ్ రిలీజియన్ ప్రకారంగా వస్తే ఇరాన్ ఈజ్ ఏ షియా మెజారిటీ కంట్రీ. సో మీ అందరికీ తెలుసు ఇస్లాం ఏదైతే ఉంటుందో, ఇస్లాం మనకి హిందూయిజంలో ఎలా అయితే డిఫరెంట్ సెక్ట్స్ అనేవి ఉంటాయో ఇస్లాంలో కూడా డిఫరెంట్ సెక్ట్స్ ఉంటాయి. ఒకటి షియా సెక్ట్, రెండవది ఏంటి అంటే సున్నీ. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ముస్లింలు సున్నీ సెక్ట్కి చెందినటువంటి వాళ్ళు, షియా సెక్ట్కి చెందినటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. ఎక్కువగా ఇరాన్ పాపులేషన్ మాత్రం అరౌండ్ 65 to 70% ఆఫ్ ఇరానియన్స్ పాపులేషన్ మాత్రం
షియా సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ అమ్మ. అర్థమైందా? ఈ ఆస్పెక్ట్ మీరు తెలుసుకోవాలి. ఇంతకీ షియా అంటే ఏంటి సార్, సున్నీ అంటే ఏంటి సార్ అంటే, నేను ఇరాన్ ఇరాక్ వార్ అనేటటువంటి ఒక వీడియో చేశాను. ఇరాన్ ఇరాక్ వార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి. అందులో నేను డీటెయిల్డ్ గా షియా అంటే ఏంటి, సున్నీ అంటే ఏంటి, ఇరాన్ కి ఇరాక్ వార్ ఎందుకు జరిగింది, సద్దాం హుస్సేన్ అంటే ఎవరు, ఇవన్నీ నేను డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది. వీలైతే అది చూడండి. ఓకేనా? సో ఇరాన్ ఎక్కడుందో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి మనం తెలుసుకుంటాం. జాగ్రత్తగా వినండి. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి అర్థం కావాలంటే మీకు కొంత హిస్టరీ అనేది తెలియాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1921లో 1921లో ఇరాన్ కి చక్రవర్తులు ఎవరవుతారు అంటే పహ్లవీ డినాస్టీ అవ్వడం అనేది జరుగుతుంది. పహ్లవీ డినాస్టీకి చెందినటువంటి రాజులు ఎంతమంది అంటే ఇద్దరండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనకి 1950ల సమయంలో ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా, ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా బయటపడడం అనేది జరిగింది. ఆయిల్ అనేది జియో పాలిటిక్స్ లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా మారడం అనేది జరిగింది. సో అప్పుడు ఇరాన్ పరిపాలిస్తున్నటువంటి పహ్లవీ డినాస్టీకి చెందినటువంటి కింగ్ ఎవరు అంటే షా మహమ్మద్. ఈ షా మహమ్మద్ తో ఈ వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాంతో పాటు బ్రిటిష్ వాళ్ళు, యూకే ఏవైతే ఉన్నాయో, సో ఈ కంట్రీస్, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కలిపి ఇతనితో ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరిగింది. హీఈస్ ఏ ప్రో వెస్టర్న్ గాయ్. ఇతను చూడండి, ముస్లిం కి ఇస్లామిక్ షా, ఇక్కడ షా మహమ్మద్ అని కనిపిస్తుందో, షా అంటే ఏంటంటే కింగ్ అని చెప్పి అర్థమమ్మ. అర్థమైందా? షా అంటే మనకి ఇరాన్ లో కింగ్స్ షా అనేటటువంటి ఒక టైటిల్ ని ఇది చేసేవాళ్ళు. మనకి ఇండియాలో కూడా బహమనీ కింగ్డమ్, బహమనీ ఎంపైర్ చెందినటువంటి కింగ్స్ కూడా షా అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అలంకరించుకునేవాళ్ళు. అర్థమైందా? సో ఈయన ఇస్లామిక్ నేషన్ అయినటువంటి ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ యొక్క మొనార్క్ అయినప్పటికీ ఈయన చూసారా సూట్ వేసుకొని వెస్టర్న్ స్టైల్లో ఈయన ఉండడం అనేది జరిగింది. హీఈస్ ఎ ప్రో వెస్టర్న్ గాయ్. ఈయన ఏం చేశాడు, ఇరాన్ లో డెమోక్రసీ, వెస్టర్న్ పొలిటికల్ ఐడియాలజీ అనేటటువంటి డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఆడవాళ్ళకి, ఉమెన్ కి రైట్స్ ఏవైతే ఉన్నాయో రైట్స్ అనేవి అప్పగించడం అనేది జరిగింది. సో అండ్ దాంతోపాటు ఇలాంటి ఇంపార్టెంట్ సోషల్ రిఫార్మ్స్ తో ఈయన ముందుకు వచ్చాడు, బికాస్ ఈజ్ ఏ ప్రో వెస్టర్న్ గాయ్ కాబట్టి. సో ఇది కొంతమంది కన్జర్వేషనిస్ట్, మతపరమైనటువంటి మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చల. ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు చూసారా, ఆయన పేరేంటి అంటే అయతుల్లా రహోల్లా ఖొమేనీ. అయతుల్లా రహోల్లా ఖొమేనీ ఎవరైతే ఉన్నారో హీజ్ ఏ ఫండమెంటలిస్ట్, అంటే హీజ్ ఏ కన్జర్వేటివ్ ముస్లిం అమ్మ. ఈయన షా మహమ్మద్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఈయనకి నచ్చల. ఈయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంట పెట్టుకొని ఈయన పహ్లవీ డినాస్టీ ఏదైతే ఉంటుందో దాన్ని అంతమొందించడానికి, దాన్ని పడగొట్టడానికి ఇరానియన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేయడం అనేది జరుగుతుంది. ఇరానియన్ రెవల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పీస్ఫుల్ రెవల్యూషన్స్ హ్యాపెండ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సారీ, ప్రపంచంలోనే జరిగినటువంటి విప్లవాల్లో వన్ ఆఫ్ ద పీస్ఫుల్ రెవల్యూషన్, శాంతియుతంగా జరిగినటువంటి రెవల్యూషన్ లో ఇరానియన్ రెవల్యూషన్ ఒకటండి. 1978 నుంచి 1979 మధ్యలో జరగడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకు ఇది జరిగింది? టు రివైవ్ అండ్ స్ట్రెంథెన్ షియా ఇస్లాం టు అపోజ్ సున్నీ డామినేషన్. సో మన తాలూకా ఇతను షా మహమ్మద్ వల్ల పేరుకుపోతున్నటువంటి వెస్టర్న్ సపోర్ట్ అండ్ సున్నీ డామినేషన్ ని తగ్గించడం కోసం, ఒక పక్క సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో, సద్దాం హుస్సేన్ తాలూకా ఇవేవైతే ఉన్నాయి, ఇరాక్ లో సద్దాం హుస్సేన్ యొక్క డామినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇరానియన్ రెవల్యూషన్ అనేది ముందుకు రావడం అనేది జరిగింది. సో దే ఆర్ కంప్లీట్లీ ఎగనెస్ట్ వెస్ట్ అండ్. అర్థమైందా? అప్పటి నుంచే ఇరాన్ కి అండ్ దాంతో పాటు యుఎస్ కి, ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఎప్పుడైతే ఈ షా మహమ్మద్ టాపెల్ చేయబడతారో, అధికారం నుంచి దించివేయబడతారో, అప్పటి నుంచి అమెరికాకి అండ్ ఇరాన్ కి ఎప్పుడు పడదు. ఎందుకంటే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈవెంట్ జరుగుతుంది చూడండి, హోస్టేజ్ క్రైసిస్. ఏం జరుగుతుంది, ఇరానియన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత కూడా అమెరికా అనేది ఇరాన్ లో ఎంబసీ మెయింటైన్ చేస్తుంది. 1979లో ఇరానియన్ రెవల్యూషన్ కి సపోర్ట్ గా ఉన్నటువంటి కొంతమంది ఇరాన్ యూత్, అంటే అమెరికాకి వెస్టర్న్ ఫోర్సెస్ కి ఎగనెస్ట్ గా ఉండేటటువంటి కొంతమంది ఇరాన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 52 అమెరికన్ డిప్లొమాట్స్ అండ్ సిటిజన్స్ ని ఎంబసీలో, అమెరికన్ ఎంబసీలో బంధించడం అనేది జరుగుతుంది. ఎన్నాళ్ళ కాలం పాటు? 2 years కాలం పాటు తన సిటిజన్స్ ని బంధించడం వల్ల, తన డిప్లొమాట్స్ ని బంధించడం వల్ల ఇరాన్ మీద చాలా చాలా కోపం తెచ్చుకుంటుంది అమెరికా. ఆ రైవల్రీ, ఆ హాస్టిలిటీ అనేది ఇరాన్ కి అమెరికాకి మధ్య ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం మనం గమనించవచ్చండి. అర్థమైందా? సో ఇక్కడ వరకు మీ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరాన్ ముందు ఉన్నటువంటి, ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ముందు ఉన్నటువంటి శత్రువులు ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు అంటే సద్దాం హుస్సేన్. రెండవ వాళ్ళు ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా యూకే, దీన్ని వెస్టర్న్ ఎలియన్స్ అని కూడా అంటాం.
అర్థమైందా? సో ఈ వెస్టర్న్ ఎలియన్స్ కూడా ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో వీటిని వీటికి ఎగనెస్ట్ గా వీటికి వీటితో పోరాడేందుకు తమకి తాము స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇరాన్ దేనికి వెళ్ళింది అంటే న్యూక్లియర్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయడం మొదలుపెట్టింది. తన న్యూక్లియర్ ఆర్సెనల్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేసుకోవాలని చెప్పి అనుకుంది. న్యూక్లియర్ బాంబులు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయాలని చెప్పి అనుకుంది. ఏంటండి? ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్. జాగ్రత్తగా వినండి, నెక్స్ట్ చెప్తాను. చూడండి నాన్న ఏం జరిగింది. 1970లోనే అంటే పహలవీ డినాస్టీకి చెందినటువంటి షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి సపోర్ట్ గా ఉండేవాళ్ళని చెప్పాను? వెస్ట్ కి సపోర్ట్ గా ఉండేవాళ్ళని చెప్పాను. వీళ్ళిద్దరూ కలిసి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు? యుఎస్ అండ్ వెస్ట్ కి అప్పుడు ఎగనెస్ట్ గా ఎవరున్నారు? యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఉంది, కోల్డ్ వార్ నడుస్తోంది. సోవియట్ యూనియన్ కి ఎగనెస్ట్ గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం, దానికి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇరాన్ కి అండ్ యుఎస్ కి మధ్య ఆటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ తో ట్రీటీ ఎప్పుడైతే సైన్ అయిందో న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే ఇరానియన్ రెవల్యూషన్ అనేది మొదలైందో, ఇరానియన్ రెవల్యూషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పాం? 1978 టు 79 మధ్యలో జరిగిందని చెప్పాం. అప్పుడు ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి చెందినటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేశం నుంచి పారిపోవడం అనేది జరిగింది. దే ఫ్లడ్ ద కంట్రీ. అర్థమైందా? సో ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత 1979లో కన్జర్వేషనిస్టులు, ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది. షియైట్ నో రిగైమ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఫండమెంటలిస్ట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఎప్పుడండి? ఇరాన్లో. మళ్ళీ 1980స్లో కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీస్టార్ట్ చేద్దామని చెప్పి, రివైవ్ చేద్దామని చెప్పి అనుకుంది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్కి ఎగనెస్ట్ గా వెస్ట్ ఉంది, అంతేనా? ఎందుకంటే వెస్ట్ కి సపోర్ట్ గా ఉన్నటువంటి పెహ్లవీ లీడర్ని వీళ్ళు పడగొట్టేశారు కాబట్టి, అండ్ దాంతో పాటు అమెరికన్ హోస్టేజ్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది కూడా జరిగింది కాబట్టి, రైట్. సో దిస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది రివైవ్ చేయడంలో భాగంగా ఈ కొత్త గవర్నమెంట్ ఎవరి తాలూకా హెల్ప్ తీసుకుంది అంటే పాకిస్తాన్ యొక్క హెల్ప్ తీసుకుంది. రెండింటి మధ్య 1992లో ఒక అగ్రిమెంట్ జరిగింది. తర్వాత చైనా యొక్క హెల్ప్ కూడా తీసుకుంది. అంటే ఆ వెస్ట్ కి ఎగ్నెస్ట్ గా ఎవరున్నారు? వాళ్ళ సపోర్ట్ అన్నమాట. రష్యా ఏదైతే ఉంటుందో రష్యా యొక్క సపోర్ట్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది రీఇన్స్టేట్ చేశారు. సో ఈ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మొదలుపెట్టిందో వెస్ట్ ఏం చేసింది? ఇరాన్ మీద శాంక్షన్స్ అనేవి వేయడం అనేది మొదలుపెట్టింది. 2000s టైంలో ఇరాన్ మీద వెస్టర్న్ ఫోర్సెస్ అంటే ఎవరెవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాట్ దే డిడ్, వాళ్ళు శాంక్షన్స్ అనే వేశారు, ఆంక్షలు అనే వేశారు. ఎకనామిక్ శాంక్షన్స్ అని చెప్పి అంటాం. అంటే ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోకుండా ఉండడం కానీ, లేకపోతే ఇరాన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయి, లేకపోతే ఇరాన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాంక్షన్స్ విధించడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరిగింది. ఇట్ సివియర్లీ హర్ట్ ద ఇరాన్స్ ఎక్స్పోర్ట్స్ అండి. ఇరాన్స్ ఆయిల్ బిజినెస్ ని చాలా చాలా హర్ట్ చేయడం అనేది జరిగింది. యుఎస్ అండ్ బ్రిటిష్ తాలూకా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్స్. సో ఈ శాంక్షన్స్ వల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఇరాన్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఆయిల్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళట్లా, అది ఎక్స్పోర్ట్ అవ్వట్లా. సో వరల్డ్ మార్కెట్ లో ఆయిల్ సప్లై అనేది తక్కువ ఉంది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? సప్లై అనేది తక్కువ ఉంటే ఆయిల్ డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుంది? ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. అండ్ దాంతో పాటు ఇరాన్ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో ఎకానమీ కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే ఎవరు అమెరికన్ శాంక్షన్స్ కి భయపడి ఎవరు ఇరాన్ నుంచి ఆయిల్ అనేది కొనుక్కోవట్ల. ఇరాన్ ఎకానమీ కూడా కుదేలైపోవడం అనేది జరిగింది. సో ఆయిల్ ప్రైసెస్ పెరగడం అనేది వరల్డ్ మార్కెట్ కి అంత ఇష్టమైనటువంటి కంఫర్టబుల్ యాక్ట్ కాదు. ఇరాన్ ఎకానమీ అంటే బోత్ లాస్ట్ టు లాస్ట్ సిచ్యువేషన్ అనేది జరిగింది. అవతల వరల్డ్ పవర్స్ కి లాభం లేదు, అవతల ఇరాన్ కి లాభం లేనటువంటి పరిస్థితి. సో మరి ఈ టర్మాయిల్ ని ఎలాగో మనం కట్టడి చేయాలి కదా, కంట్రోల్ చేయాలి కదా. సో అందులో భాగంగానే 2015 జూలై 15న మనకి ఆస్ట్రియాలోని వియన్నాలో ఒక అగ్రిమెంట్ జరగడం అనేది జరిగింది. దాన్నే మనం ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం. ఇరాన్ న్యూక్లియర్ డీల్ కి ఇంకొక ఫార్మల్ నేమ్ ఉంది, అదేంటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారండి. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాజ్ సైన్డ్ బిట్వీన్. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఇరాన్ అనేది ఉంది. ఇరాన్ తో పాటు ఎవరున్నారు? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతే ఉంటుందో
దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అమ్మ. అర్థమైందా? సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ ఫర్ పీస్ కీపింగ్ అనమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి, 10 నాన్ పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి. ఈ 10 నాన్ పర్మనెంట్ నేషన్స్ 2 years టర్మ్ కోసం ఎన్నుకోబడ్డం అనేది జరుగుతుంది. బట్ 5 పర్మనెంట్ నేషన్స్ వీటికి శాశ్వత సభ్యత్వం ఉంటుంది. ఏంటంటే ఆ నేషన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, చైనా, దాంతోపాటు రష్యా అండ్ దాంతోపాటు ఫ్రాన్స్. ఈ 5 కంట్రీస్ ఎందుకు సార్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ నేషన్స్ అయినాయి అంటే వరల్డ్ వార్ 2లో రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలైడ్ ఫోర్సెస్ గా ఉన్నట్టు అంటే వరల్డ్ వార్ 2 ఎవరెవరికి మధ్య జరుగుతుంది? ఎలైడ్ పవర్స్ కి అండ్ దాంతోపాటు యాక్సిస్ పవర్స్ కి మధ్య జరుగుతుంది. సో ఎవరండి గెలుస్తారు? ఎలైడ్ పవర్స్ గెలుస్తారు. ఈ ఎలైడ్ పవర్స్ ఎవరు అంటే ఈ 5. సో గెలిచినటువంటి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ లో శాశ్వత సభ్యత్వం అప్పుడు తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ 5 ఉంటారు. దీంతో పాటు ఇంకొక కంట్రీ అనేది ఉంది, అదేంటి అంటే జర్మనీ. సో వీటి మధ్య ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఏం నిర్ణయించారో తెలుసుకునే ముందు మనం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ తెలుసుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకి న్యూక్లియర్ బాంబు రెండింటితో తయారు చేస్తారు, దేంతో? యురేనియంతోను ప్లూటోనియంతోను. ఇప్పుడు న్యాచురల్ యురేనియం ఏదైతే ఉంటుందో న్యాచురల్ యురేనియంలో 2 ఐసోటోప్స్ అనేవి ఉంటాయి మనకి సహజంగా లభ్యమైనటువంటి దానిలో. ఒకటి యురేనియం 235, రెండవది ఏంటి అంటే యురేనియం 238. ఐసోటోప్ అంటే ఏంటి అండి అంటే యురేనియం 235, యురేనియం 238 యొక్క కెమికల్ బిహేవియర్ అనేది ఒకేలా ఉంటుంది, రెండు సిమిలరే. అదే దే ఆర్ 2 forms ఆఫ్ ద సేమ్ స్పీసీస్, దట్ ఈస్ యురేనియం. యురేనియం అనేటటువంటి స్పీసీస్ జాతికి చెందినటువంటి 2 ఎలిమెంట్స్ అంతే. అర్థమైందా? ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి ఉంటుంది అంటే అటామిక్ వెయిట్ మాత్రం డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఒక ఆటమ్ లో ఏమేమి ఉంటాయండి? న్యూక్లియస్ ఉండడం అనేది జరుగుతుంది. న్యూక్లియస్ లోపల మనకి ఏమి ఉండడం అనేది జరుగుతాయండి? మనకి న్యూక్లియస్ లోపల మనకి న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రాన్స్, దాంతోపాటు ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటాన్స్ ఉండడం అనేది జరుగుతుంది. చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఆటమ్ లో ఇలా ఉంటుంది, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. మరి ఐసోటోప్స్ లో ఏంటి సిమిలర్ గా ఉంటాయి, ఏంటి డిఫరెంట్ గా ఉంటాయి అంటే యురేనియం 235 లోను యురేనియం 238 లోను ప్రోటాన్స్ అనేవి సేమ్ నెంబర్ గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ డిఫరెంట్ నెంబర్ గా ఏముంటది? న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రాన్స్ మాత్రం ఇందులో ఒక నెంబర్ ఉంటుంది, అందులో వేరే నెంబర్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అదొక్కటే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ కాదు. రెండింటి తాలూకు కెమికల్ బిహేవియర్ ఒకలాగే ఉంటుంది. బట్ ఈ 2 ఐసోటోప్స్ లో యురేనియం 235 ఏదైతే ఉంటుందో ఇది చాలా దొంగదండి, ఇది అస్సలు మంచిది కాదమ్మా. అర్థమైందా? అండ్ యురేనియం 238 ఏదైతే ఉంటుందో ఇది మంచిది నాన్న. అదే యురేనియం 238 ఎంత ఉన్నా పర్లేదు, యురేనియం 235 ఎక్కువైంది అనుకోండి అది న్యూక్లియర్ బాంబ్ తయారీకి కావాల్సినటువంటి మెటీరియల్ గా మారుతుంది. అర్థమైందా? సో సహజంగా లభ్యమయ్యేది ఎప్పుడు మనకి ప్రాబ్లం అనేది కలగజేయదు. అంటే న్యాచురల్ యురేనియం ఏదైతే ఉంటుందో దానిలో 0.7% మాత్రమే యురేనియం 235 ఉండడం అనేది జరుగుతుంది. అండ్ 99.3% మనకి యురేనియం 238 ఏదైతే ఉంటుందో ఇది ఉండడం అనేది జరుగుతుంది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రొసీజర్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా వినండి. యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ ని పెంచడం, యురేనియం 238 యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడం. అర్థమైందా? దాన్ని న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటాం. అర్థమైందా? ఒకవేళ యురేనియం 235 5% కి చేరుకుంది అనుకోండి, 5% కి చేరుకుంటే దాన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో వాడడం అనేది జరుగుతుంది ఆ యురేనియం. ఒకవేళ యురేనియం 235 ఇది 5% ఉంటే ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది? 95% ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఇది యురేనియం 235 అనేది 20% కి చేరుకుంది అనుకోండి, న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్స్ కోసం ఇది వాడడం అనేది జరుగుతుంది, ఇది 80% ఉంటుంది. ఒకవేళ యురేనియం 235 అనేది 90% కి చేరుకుంది అనుకోండి, ఇది 90% ఉంటే ఇది ఎంత ఉంటుంది? మిగిలింది 10% ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని వెపన్ గ్రేడ్ యురేనియం అంటాం. దీన్ని ఉపయోగించే మనకి దేని తయారు చేస్తారు? న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడం తప్పు కదా? న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడం వల్ల న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే న్యూక్లియర్ రేస్ మొదలవుతుంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది అనుకోండి, ఇరాన్ కి మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి శత్రువు ఎవరు? సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది. సౌదీ అరేబియా న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది అనుకోండి, సౌదీ అరేబియాకి ఎగనెస్ట్ గా ఉన్నటువంటి సిరియా కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది. సో ఇలా మనకి
ఒక ఇప్పుడు న్యూక్లియర్ రేస్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఇరాన్ తయారు చేస్తే అమెరికా కూడా మళ్ళీ తన న్యూక్లియర్ ఆర్సనల్ ఏదైతే ఉంటుందో అది పెంచుతుంది, రైట్? అమెరికా పెంచింది అనుకోండి చైనా పెంచుతుంది, చైనా పెంచింది అనుకోండి ఇండియా పెంచుతుంది, రైట్? సో న్యూక్లియర్ రేస్ అనేది మొదలవుతుంది. అది ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుందా కలిగించదా? భంగం కలిగిస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయకుండా ఇరాన్ని అడ్డుకోవడం కోసం ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేది జరిగింది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్కి ఇంకొక పేరేమని చెప్పాం? జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాం. ఎవరెవరి మధ్య జరిగిందని చెప్పాం? ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఇరాన్ ఉంది, 100% ఉంటుంది, ఉండక తప్పదు. దాంతోపాటు పర్మనెంట్ నేషన్స్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక నేషన్ అయినటువంటి జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎప్పుడండి సైన్ అవ్వడం అనేది జరిగింది? 2015లో సైన్ అవ్వడం అనేది జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా యాక్సెప్ట్ చేసినటువంటి ప్రపోజల్స్ ఏంటి? సో వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యునైటెడ్ స్టేట్స్ అండ్ దాంతోపాటు యునైటెడ్ కింగ్డమ్ ఏవైతే ఉన్నాయో, అండ్ యునైటెడ్ కింగ్డమ్ కాదు యూరోపియన్ యూనియన్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది బ్రెక్సిట్ తర్వాత. సో మొన్న 2021 జనవరి 1తో. సో ఇవేవైతే ఉన్నాయో ఇవి ఇరాన్ మీద శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్స్ అనేవి ఎత్తివేసేయండి. అర్థమైంది? ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలు ఎత్తివేయడం అనేది జరిగింది. సో ఆంక్షలు ఎత్తివేసినందుకు ఇరాన్ ఏం చేయాలి? న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ 3.67%కు మాత్రమే పరిమితం చెయ్యాలి. అంటే యురేనియం 235 ఐసోటోప్ ని నాట్ ఈవెన్ 5% కూడా పెంచకూడదు. 3.67% వరకు పెంచుకోవచ్చు. అది కూడా రీసెర్చ్ లో, మెడికల్ లో, ఇండస్ట్రియల్ పర్పజెస్ మాత్రమే వాడాలి. వెపన్స్ తయారు చేయడానికి కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడానికి కానీ వాడకూడదు. అర్థమైందా? సో ఇరాన్ మీద ఒక చెక్ పెట్టారన్నమాట. దాంతోపాటు మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి నిపుణులు, నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్స్పెక్షన్స్ కి ఎలో చెయ్యాలి. అర్థమైందా? ఇన్స్పెక్షన్స్ కి తప్పకుండా ఎలో చేయాలి. సో ఇరాన్ లో ఉండేటటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని, లేదు మేము చెయ్యము అని చెప్పి ఒకవేళ సీక్రెట్ గా వాళ్ళు చేసేస్తే, న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే కష్టం కదా. సో ఎప్పటికప్పుడు ఈ అటామిక్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇరాన్ లో ఉండేటటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని సందర్శించి అది నిజంగా తయారు చేస్తుందా లేకపోతే తయారు చేయట్లేదా అనే విషయం ఏదైతే ఉంటుందో దాని మీద చూస్తారనమాట, ఇన్స్పెక్ట్ చేస్తారన్నమాట. అర్థమైందా? దాంతోపాటు ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఇంకొకటి సైన్ అవ్వడం అనేది జరిగింది. మరి ఇరాన్ కూడా రీసెర్చ్ రియాక్టర్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటుంది కదా. 20% అయితేనే కదా రీసెర్చ్ రియాక్టర్స్ అనేవి ఉంటాయి. మరి రీసెర్చ్ అనాలిసిస్ ఇరాన్ కూడా ఇరాన్ కూడా ఉంటుంది కదా చెయ్యాలి అని చెప్పి, సైంటిఫికల్ గా ముందుకు వెళ్ళాలని చెప్పి. మరి ఇక్కడ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ద్వారా 3.67కే కంట్రోల్ చేస్తారే, ఎలాగా అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పార్ట్నర్స్, ఈ పర్మనెంట్ ఇరాన్ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇరాన్ కి 20% ఎన్రిచ్ యురేనియం ని సప్లై చెయ్యాలి. ఇరాన్ తయారు చేసుకోకూడదు కానీ వీళ్ళు సప్లై చెయ్యొచ్చు. ఇది మనకి పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక క్లాజ్ ఒకటి పెట్టడం అనేది జరిగింది. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇరాన్ న్యూక్లియర్ డీల్, నేను ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి సెపరేట్ ఇంకో వీడియో కూడా చేద్దాం లేదు, ఓకేనా? ఒకసారి చూడండి మరి. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరిగింది అంటే 2018లో అప్పటి పొటస్ అంటే ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అంటాం. అప్పటి ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఏం చేయడం అనేది జరిగింది? ఇరాన్ మీద మాక్సిమం ప్రెజర్ పాలసీ వాడడం అనేది జరిగింది. ఇరాన్ మీద, చైనా మీద. మాటికి చైనాని తిట్టేవాడు, మాటినికి ఇరాన్ మీద తిట్టడం అనేది జరిగింది. ట్రంప్ ఏం చేశాడు? యూనిలేటరల్ గా ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ఆయన బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ఈ ట్రంప్ చాలా వాటి నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడా, ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడా, యునెస్కో నుంచి ఎగ్జిట్ అయిపోయాడా, మళ్ళీ బయట నుంచి అన్నింటిలోని చేరడం అనేది జరిగింది. అర్థమైందా? తిక్క డెసిషన్స్ తీసుకున్నాడు ట్రంప్ ఆ టైంలో. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి కూడా ఎగ్జిట్ అయిపోయాడు. ఎగ్జిట్ అయిపోయి ఏం చేశాడు? ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశాడు. ఎందుకండి ట్రంప్ గారు ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశారు అని చెప్తే ట్రంప్ ఏమన్నాడంటే, సో ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది అంత కాంప్రహెన్సివ్ గా లేదు, అమెరికన్ ఇంట్రెస్ట్ ని కాపాడేటట్టు లేదు. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఇరాన్ ని ఓన్లీ న్యూక్లియర్ వెపన్ తయారు చేయకుండా అడ్డుకుంటుందే గాని ఇరాన్ ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, అర్థమైందా, హై రేంజ్ మిసైల్స్ అండి. ఇప్పుడు మన అగ్ని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పి అంటాం. వీటి తాలూకా ప్రపల్షన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అర్థమైందా? సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ న్యూక్లియర్ వెపన్స్. అర్థమైందా? బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ ఏం చేస్తుంది? న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయట్లా,
బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి తయారు చేసి అమెరికా యొక్క శత్రువులైనటువంటి రష్యా, అమెరికా యొక్క శత్రువులైనటువంటి చైనా, వీటన్నింటికి సప్లై చేస్తుంది బ్యాలిస్టిక్ మిసైల్స్. సో ట్రంప్కి ఏమర్థమైంది, ఇరాన్ న్యూక్లియర్ డీల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని కవర్ చేస్తేనే నేను మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్లో చేరుతాను, అప్పటి వరకు చారనని చెప్పి ట్రంప్ బయటకు వచ్చేసాడండి. దేని నుంచి బయటకు వచ్చేసాడమ్మా, ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఊరుకున్నాడా, ఇరాన్ మీద ఏం విధించాడు, మళ్ళీ శాంక్షన్స్, ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగింది. ఈసారి ఇరాన్కి చాలా కోపం వచ్చింది. మేము ఇంత చక్కగా అబైడ్ అయి ఉంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ కి మళ్ళీ మా మీద శాంక్షన్స్ వేస్తారా, సో మేము అబైడ్ అవ్వము, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మేము స్టార్ట్ చేస్తాం, కాసుకోండి మా తడాకా అన్నట్టు మన తాలూకా ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ అనేది ఇప్పటి వరకు చెప్తూ రావడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఇంకా మనకి చిన్న చిన్న డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఒక జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారండి. ఈ జాయింట్ కమిటీ ఎందుకంటే ఏమైనా డిస్ప్యూట్స్ తలెత్తాయి అనుకోండి, ఈ జాయింట్ కమిటీ హ్యాండిల్ చేస్తుంది. ఈ జాయింట్ కమిటీ మీటింగ్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. మళ్ళీ ఇరాన్ని దాంతోపాటు మళ్ళీ అమెరికాని ఒక దగ్గరికి చేర్చి మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ని రివైవ్ చేయాలి, మళ్ళీ దానికి ఊపిరులు ఊదాలి. ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తే అది ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో. అర్థమైందా, రైట్? సో ఇక్కడ వరకు మీకు ఇరాన్ న్యూక్లియర్ డీల్, ఇరాన్ న్యూక్లియర్ నుంచి ట్రంప్ ఎందుకు బయటకు వచ్చారో అర్థమైందని అనుకో. మరి ఇప్పుడు న్యూస్ లో ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి అన్న. ఎప్పటి నుంచో అమెరికా శాంక్షన్స్ అనేవి తీస్తేనే నేను ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది ఆపుతాను, లేకపోతే దిస్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని ఇన్స్పెక్షన్స్ కి ఎలో చేస్తాను అంటున్నటువంటి ఇరాన్ ఏదైతే ఉంటుందో అది కాస్త తగ్గడం అనేది జరిగింది. ఇరాన్ హ్యాస్ ఇన్వైటెడ్ ద హెడ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఫర్ టాక్స్ ఆఫ్టర్ ద UN official expressed concern over a lack of contact with Iranian authorities. ఇరానియన్ అథారిటీస్తో మాకు కాంటాక్ట్ అనేది లేదు, ఇరాన్ ఏం చేస్తుందో మాకు తెలియట్లేదు. సో ఇరాన్ అనేది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం అనేది ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇట్ విల్ లీడ్ టు న్యూక్లియర్ రేస్ అండ్ ఆర్మ్స్ రేస్ అనే విధంగా చెప్పారు. ప్రపంచ శాంతికి అది భంగం వాటిల్లుతుందని చెప్పి యునైటెడ్ నేషన్స్ చీఫ్ రీసెంట్ గా చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించినటువంటి ఇరాన్, సరే మేము ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా దేశానికి పంపించండి, మేము ఆయనతో చర్చలు జరుపుతాము అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో అది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో November 29 నుంచి మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ని రివైవ్ చేయాలి, ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి, దాన్ని మళ్ళీ దానిలో అందరి పార్టీస్ ని మళ్ళీ దానిలో భాగస్వాములు పార్ట్నర్స్ గా చేయాలి అని అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఆస్ట్రియాలోని వియన్నాలో ఆ పర్టికులర్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. సో అది రెజ్యూమ్ అవనున్నాయి ఆ టాక్స్. సో ఈలోపే ఇరాన్ అనేది ఇలా సానుకూలంగా స్పందించడం అనేది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో డీటెయిల్డ్ గా ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి, దాంతోపాటు ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందని మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రీం కోర్ట్ నాట్ ఫర్ ఎలివేషన్ ఆఫ్ కిర్పాల్ యాజ్ ఢిల్లీ హైకోర్ట్ జడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందు మిస్టర్ కిర్పాల్, సౌరభ్ కిర్పాల్ అనేటటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఇతని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఆఫ్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ అండ్ అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లా చదవడం అనేది జరిగింది అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో LLM కూడా చేయడం అనేది జరిగింది అండ్ సుప్రీం కోర్టులో ఆయన లాయర్ గా ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఈయనది ఏంటి అంటే, ఈయన పేరు గుర్తు రాగానే హీఈస్ ఆఫ్ డిఫరెంట్ సెక్షువల్ ఓరియంటేషన్ అమ్మా. ఇతను LGBT, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రైట్స్ కోసం మామూలుగా మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 377 అనేటటువంటిది ఉంటుంది. దిస్ సెక్షన్ 377 క్రిమినలైజెస్ ఎనీ ఇంటర్ కోర్స్ దట్ ఈస్ అన్యాచురల్ ఇన్ నేచర్. న్యాచురల్ కానటువంటిది అంటే ఏంటి, విచ్ ఈస్ నాట్ పీనోవెజైల్ ఇన్ నేచర్. సో అలాంటి కాకుండా అంటే లెస్బియన్స్ కానీ, గేస్ కానీ, బైసెక్షనల్ కానీ, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రిమినలైజ్ చేసేటటువంటి హక్కు, వాళ్ళని జైల్లో పెట్టేటటువంటి హక్కు దిస్ ఐపీసీ సెక్షన్ 377 ఏదైతే ఉంటుందో అది అథారిటీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ బై మియర్ సస్పెన్షన్, ఒకవేళ ఇద్దరు అబ్బాయిలు చేతులు పట్టుకున్నా దే ఆర్ ఇంటూ దీస్ LGBT అని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టచ్చు అని ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉంటుందో చెప్తుంది. సో ఈ సెక్షన్ ని కొట్టివేయాలి. ద సెక్షన్ దట్ క్రిమినలైజెస్ దీస్ LGBT పీపుల్, ద సెక్షన్ that is discriminating these LGBT people, the section that is taking away the rights of these LGBT people, lesbian, gay, bisexual, transgender people, that should be repealed అని చెప్పి దిస్ పర్టికులర్ సౌరభ్ కిర్పాల్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా కృషి చేయడం అనేది జరిగింది. మొత్తానికి సుప్రీం కోర్టు
ఈ పర్టికులర్ ఐపీసీ సెక్షన్ 377 ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్యాక్టివ్ గా ప్రకటించడం అనేది జరగడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ అని చెప్పి ప్రకటించి ఎల్జీబీటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పెద్దపీట వేయడం అనేది జరిగింది. భారతదేశంలో న్యాయం అనేటటువంటిది, సమానత్వం అనేటటువంటిది గెలుస్తుంది అని చెప్పి మనకి సుప్రీంకోర్టు తన చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ జడ్జిమెంట్ ద్వారా చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో నౌ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంత గొప్పగా ఈ ల్యాండ్ మార్క్ కేసు అనేది రావడానికి ఇంత కృషి చేసినటువంటి లాయర్ దట్ ఈస్ సౌరవ్ కిర్పాల్, ఆయనకి ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ప్రమోట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఈయన చేయాలని చెప్పి ఇవన్నీ 2017లోనే ఇతని తాలూకా ఫైల్ ఏదైతే ఉంటుందో అది సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఉంటుందో కొలీజియంకి చేరడం అనేది జరిగింది. సో కొలీజియం సిస్టమ్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడతాం. కొలీజియంకి చేరడం అనేది జరిగింది, బట్ కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇది తీసుకోలేదు. ఏమంటారు అంటే బికాస్ ఆఫ్ మై సెక్షువల్ ఓరియంటేషన్ గవర్నమెంట్ ఈ ఐపీసీ సెక్షన్ 377 క్రిమినలైజ్ చేయాలి, దీన్ని రివైవ్ ఉంచాలి అని చెప్పి గవర్నమెంట్ చాలా ఫైట్ చేసిందండి ఈయనకి ఎగనెస్ట్ గా. అర్థమైందా? సో వీ నీడ్ టు క్రిమినలైజ్ ఎల్జీబీటీ బికాస్ ఇట్ ఈస్ ఎగనెస్ట్ అవర్ కల్చర్ అండ్ అవర్ సనాతన ధర్మ అని బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో చాలా కృషి చేసింది. బట్ కానీ న్యాయం వైపే సుప్రీంకోర్టు నిలబడడం వల్ల వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్హోల్డ్ చేయబడడం అనేది జరిగిందాం. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. సో మొత్తానికి నా తాలూకా ఇదేదైతే ఉంటుందో నా సెక్షువల్ ఓరియంటేషన్ ద్వారానే గవర్నమెంట్ అనేది నా రికమెండేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అండ్ ప్రెసిడెంట్ వాళ్ళని చెప్పి నేను ఒకసారి క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. మరొకసారి సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఉంటుందో ఇట్ విచ్ లెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా it has approved the proposal of elevating senior advocate that is Saurabh Kirpal as a judge. ఒక జడ్జ్ గా ఆయన్ని ప్రమోట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, వెరీ సింపుల్ ఆర్టికల్ కూడా. మీకు డీటెయిల్డ్ గా ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. నా కొలీజియం సిస్టమ్ సుప్రీంకోర్టు జడ్జిలు అండ్ హైకోర్టు జడ్జెస్ యొక్క ట్రాన్స్ఫర్, సో ఇవేవైతే ఉన్నాయి హైకోర్టు జడ్జెస్ నియామకం, హైకోర్టు జడ్జెస్ ట్రాన్స్ఫర్, సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క నియామకం, వీటిని నిర్ణయించేటటువంటి కొలీజియం ఏదైతే ఉంటుందో దిస్ కొలీజియం గురించి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో బ్యాక్గ్రౌండ్, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ముందు కొలీజియం అంటే ఏంటండి? కొలీజియం సింప్లీ మీన్ అన్ అడ్వైజరీ బాడీ. కొలీజియం అంటే అర్థం ఏంటి? ద లిటరల్ మీనింగ్ అడ్వైజరీ బాడీ. ఇది మామూలు ఆర్డినరీ అడ్వైజరీ బాడీ కాదండి, సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి బాడీ కాదు. ఈ బాడీ ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో, అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ బైండింగ్. ఎవరికైతే అడ్వైజ్ ఇస్తుందో వాటి మీద బైండింగ్ గా ఉంటుంది. తప్పకుండా అవి ఏం తీసుకోవాలి? వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ ని పాటించాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీవర్డ్ ఏంటండి? బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? వీటి గురించి మీరు తెలుసుకోవాలండి. సో దిస్ కొలీజియం సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జుడిషియరీ లేదా జుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్తాం. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్. దాని గురించి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మొదట మనం కాన్స్టిట్యూషన్ నుంచి వద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ఉంటుంది. ఆర్టికల్ 124 దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి, సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి, వీటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఏం చెప్తుంది ఆర్టికల్ 24 అంటే దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్. ఒక సుప్రీం కోర్టు ఉండాలి. కన్సిస్టింగ్ ఆఫ్ సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి? ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ అంటిల్ పార్లమెంట్ బైలా ప్రిస్క్రైబ్స్ ఎ లార్జర్ నెంబర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 7 అదర్ జడ్జెస్. సో 7 అదర్ జడ్జెస్ ఇనిషియల్ గా ఉండాలి. సో పార్లమెంట్ ఈ జడ్జెస్ పెంపుదల గురించి ఏమైనా చట్టం చేస్తే తప్ప ఈ 7 అదర్ జడ్జెస్ పెరగకూడదు. అంటే ఈ జడ్జెస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని పెంచేటటువంటి అధికారాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది? పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ఇచ్చింది? ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక మాట అంటుంది, ఏంటో చూడండి. ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్ ని ఎవరండి అపాయింట్ చేస్తారు?
ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది బై వారెంట్ అండర్ హిస్ సీల్, అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. సో సైన్ చేస్తారు, దాంతోపాటు ఆయన తాలకు ముద్రేస్తారు సో మన అపాయింట్మెంట్ లెటర్ మీద. అండ్ ఎప్పుడు అపాయింట్ చేయాలి? ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ద హై కోర్ట్ ఇన్ స్టేట్స్ as prescribed may deem necessary for the purpose and shall hold office until he attains the age of 65 years. సో ఎవరితో కన్సల్ట్ చేసి ఇది చేయాలి? ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే సుప్రీం కోర్ట్ అదర్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే హైకోర్టు యొక్క అదర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. In judicial appointments, it is obligatory for the president to take into account the opinion of Chief Justice of India. So, ప్రతి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ లో అంటే సుప్రీం కోర్టు జడ్జిల అపాయింట్మెంట్స్ లో, హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ లో ప్రెసిడెంట్ మీద ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి? ఎవరితో సంప్రదించిన తర్వాత చేసుకోవాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా ఒపీనియన్ అనేది తీసుకోవాలి. The opinion of the Chief Justice of India is binding on the government. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ బైండింగ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంటే తప్పకుండా ఒపీనియన్ ని ఆచరించాలి, అందులో డౌట్ లేదు. అర్థమైందా? అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూనిలేటరల్ గా డెసిషన్ తీసుకుంటారా అంటే తీసుకోరు. హీ విల్ గివ్ ద ఒపీనియన్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ కొలీజియం. అదే కొలీజియం సిస్టమ్ అంటే ఒక అడ్వైజరీ బాడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కొలీజియం దగ్గర అడ్వైస్ తీసుకొని, కొలీజియం యొక్క ఒపీనియన్ తీసుకొని ఆయన ఒపీనియన్ ప్రెసిడెంట్ కి తెలియజేస్తే ప్రెసిడెంట్ మీద బైండింగ్ గా ఉంటుంది తప్పకుండా. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ కొలీజియం? దిస్ కొలీజియం కంప్రైజెస్ ఆఫ్ అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చూడండి అన్న, ఈ 4 ఫస్ట్ ఏం జరుగుతుంది? దీస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, దట్ ఈస్ ద కొలీజియం అడ్వైజెస్ ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్, సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ. వీళ్ళు వాళ్ళ తాలూకు ఒపీనియన్ ఎవరికి ఇస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది? గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ హౌ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్. హైకోర్టు జడ్జెస్ గురించి కూడా మాట్లాడదాం. హైకోర్టు జడ్జెస్ కూడా దిస్ పర్టికులర్ కొలీజియం సిస్టమ్ ద్వారానే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇంతకీ ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేటటువంటి దాని మీద ఎవల్యూషన్ అనేది మనం తెలుసుకోవాలి. 1947లో 1947లో మనకి ఏం జరగడం అనేది జరిగింది? మనకి స్వాతంత్రం వచ్చింది. 1950లో మనం ఏం ఏర్పాటు చేసుకున్నాం? మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో 1950 నుంచి 1973 వరకు 1973 వరకు దెర్ ఈజ్ ఎ కాన్కరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ. సింపుల్ గా చెప్పాలి అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది. ఇది ఎక్కడ రిటర్న్ గా రాసినటువంటి ఒప్పందం కాదు, బట్ కానీ ఈ ఒప్పందం అనేది ఎలా ఉండడం అనేది జరిగింది, వాళ్ళ మధ్య ఒక సయోధ్య అనేది ఉండేది, ఒకే ఆలోచన అనేది ఉండేది. ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో హీ విల్ బి అపాయింటెడ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎవరిని అపాయింట్ చేయాలి? సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అపాయింట్ చేయాలి అని అనుకునేవాళ్ళు. కానీ 1973లో ఈ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో అది కొనసాగించకుండా ఆపేయడం అనేది జరిగింది. సో ఎందుకు ఈ సంప్రదాయం అనేది మారిపోయింది అంటే 1973లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దట్ ఈస్ కేశవానంద భారతి జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ కేశవానంద భారతి జడ్జిమెంట్ లో ఏం చెప్తారు? పార్లమెంట్ కి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మార్చకూడదని జడ్జిమెంట్ కేశవానంద భారతి కేసులో వచ్చింది. And this particular Keshavananda Bharati case was heard by largest ever constitution bench, that is 13 judges దీని మీద కూర్చోవడం అనేది జరిగింది. ఈ 13 జడ్జెస్ కూడా తన ఒపీనియన్ లో ఎలా విడిపోయారంటే 7 సవరించకూడదు అని చెప్పి, 3వది బేసిక్ స్ట్రక్చర్ ని సవరించే అధికారం పార్లమెంట్ కి లేదని చెప్పి, అండ్ 6 టైట్ కాలండి, 6 ఎవరైతే ఉన్నారో 6 పార్లమెంట్ కి అధికారం ఉందని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. కానీ 1973 టైంలో ఎవరైతే సీనియర్ మోస్ట్ గా ఉండడం అనేది జరిగిందో, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గా ఉండడం అనేది జరిగిందో ఆయన 7లో ఉండడం అనేది జరిగింది. 7 ఏం చెప్పారని చెప్పుకున్నాం? సో బేసిక్ స్ట్రక్చర్ ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్ కి లేదు అన్నారని చెప్పుకున్నాం. అంటే గవర్నమెంట్ ని వీళ్ళు అండర్మైన్ చేశారు, గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా మాట్లాడినట్టు. 6 మెంబర్స్ గవర్నమెంట్ కి ఉంది, లెజిస్లేచర్ కి ఉంది అనే విధంగా చెప్పారు కదా. సో ఈ 6 మెంబర్స్ లో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన పేరు ఏంటి అంటే ఏఎన్ రే.
సో ఆ చీఫ్ అంటే మనకి సీనియర్ మోస్ట్ కాకుండా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినందుకు ఈ ఏఎన్ రే గారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని చీఫ్ జస్టిస్ గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ సూపర్ సీడెడ్ 3 అదర్ సుప్రీం కోర్ట్ సీనియర్స్ టు హిమ్. సో సీనియర్ అపాయింట్ అవ్వకుండా కింద ఆయన తర్వాత ఆయన కంటే పైన 3 సీనియర్లు ఉన్నప్పటికీ ఈయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ వైలేటెడ్ ద కన్వెన్షన్ ఫార్మ్డ్ ఎర్లియర్. సో ఎర్లియర్ బిట్వీన్ దీస్ పర్టికులర్ గవర్నమెంట్ అండ్ దాంతో పాటు జ్యుడిషియల్ సిస్టమ్. సో ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంది అని చెప్పుకున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉండాలి? సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జి అనేది రావాలని చెప్పుకున్నాం. కానీ కన్వెన్షన్ ఇది బ్రేక్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 1977లో కూడా 1977లో కూడా ఎనదర్ చీఫ్ జస్టిస్ కూడా అలాగే అపాయింట్ చేయడం అనేది జరిగింది. హూ సూపర్ సీడెడ్ ఈ సీనియర్స్ కాకుండా ఒక జూనియర్ ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ క్లాష్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మీ అందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ కి అండ్ జ్యుడిషియరీకి మధ్య ఇది ఒక క్లాష్ ఏర్పడింది. వీళ్ళ చాలా మంది ఏమనుకున్నారంటే దిస్ ఇస్ ద థ్రెట్ టు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది అన్బయాస్డ్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ పదవులు ఇవ్వడం వల్ల జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది కోల్పోతుంది అని చెప్పి భావించడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ద ఎవల్యూషన్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఏమైందో చూడండి. 1982లో 1982లో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగింది. దాన్ని మనం ఏమంటాము అంటే ఫస్ట్ జడ్జ్ కేస్ అంటాం. ఏమంటాం నాన్న? ఫస్ట్ జడ్జ్ కేస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఎస్పీ గుప్తా కేస్ అని కూడా అంటాం. ఎస్పీ గుప్తా కేస్ అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. 1982లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది దీనికి ఎగెనిస్ట్ గా. దీనిలో సుప్రీంకోర్టు 2 మేజర్ పాయింట్స్ ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. 2 మేజర్ పాయింట్స్ ఏంట్లో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అమ్మా అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సెకండ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. ఫస్ట్ అపాయింట్మెంట్ విషయంలో ఆర్టికల్ 124 ని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది? దీస్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద అదర్ జడ్జెస్ అని చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 124 చెప్పిందా? సో ఇక్కడ ఒక క్వశ్చన్, కన్సల్టేషన్ కాన్కరెన్స్ ఒకటా కాదా? ఆర్టికల్ 124లో ఏం చెప్పారు? కన్సల్టేషన్ అనే పదం వాడారు. కన్సల్టేషన్ కాన్కరెన్స్ సేమా లేకపోతే డిఫరెంటా? కాన్కరెన్స్ అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. కన్సల్టేషన్ అంటే జస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళ సూచన ఒకటి తీసుకొని దానికి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు 1982లో ఉన్నటువంటి ఫస్ట్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కన్సల్టేషన్ ఈస్ కన్సల్టేషన్ ఇస్ జస్ట్ కన్సల్టెన్స్ బట్ నాట్ కాన్కరెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ద సేమ్ పర్సన్ సజెస్టెడ్ బై దిస్ పర్టికులర్ జడ్జెస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ విషయంలో ఏం చెప్పింది అంటే ఒక హైకోర్టు జడ్జిని ఈవెన్ వితౌట్ హిస్ ఓన్ విల్, ఆయనకి ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒక వ్యక్తిని, ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఆ వ్యక్తికి తెలంగాణకి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, అయినప్పటికీ ఆ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అదే ఒకవేళ గవర్నమెంట్ ఆలోచిస్తే తప్పకుండా వెళ్ళిపోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జడ్జెస్ కేసు అనేది 1993లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, 1993లో. ఇది ఇక్కడ దిస్ గేవ్ రైజ్ టు ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడింది. చూడండి, ఎనదర్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఇన్ 1993 బై స్కారా, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. సో ఇది ఫైల్ చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టులో 1993లో. దీనిలో సుప్రీంకోర్టు ఇట్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఎర్లియర్ వెర్డిక్ట్, ముందు చెప్పిన వెర్డిక్ట్ ని ఓవర్ రూల్ చేయడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పింది? కన్సల్టేషన్ ఈ సింప్లీ మీన్ కాన్కరెన్స్ అని చెప్పింది. అర్థమైందా? సో దిస్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ కన్సల్టేషన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి కన్సల్టేషన్ యాక్సెప్ట్ చేయడం తప్పదు. దిస్ రిజల్టెడ్ ఇన్ ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడడం అనేది జరిగింది. కొలీజియం సిస్టమ్ లో ఎవరుంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టండి. సో కొలీజియం లో ఎవరుంటారు? 4 సీనియర్ మోస్ట్
జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో వీళ్ళు మొదట ఎన్నుకుంటారు. ఎన్నుకొని తమ రికమెండేషన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ రికమెండేషన్స్ గవర్నమెంట్కి పంపిస్తాడు. ఈయన ఎక్కడికి పంపిస్తారు? గవర్నమెంట్కి పంపిస్తారు. అండ్ గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తిని చీఫ్ జడ్జిగా ఏర్పాటు చేయడం గవర్నమెంట్కి ఇష్టం అయితే ఓకే. ఒకవేళ గవర్నమెంట్కి ఇష్టం లేకపోయింది అనుకోండి, గవర్నమెంట్ విల్ గివ్ సమ్ అదర్ రికమెండేషన్స్. ఇంకో కొంతమంది రికమెండేషన్స్ ఇస్తుంది, వీళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పి. సో గవర్నమెంట్ రికమెండేషన్స్ వీళ్ళు కన్సిడర్ చేస్తే ఓకే. కన్సిడర్ చేయకుండా అదే నేమ్స్ మళ్ళీ పంపించారు అనుకోండి, వీళ్ళు ముందు ఏవైతే నేమ్స్ పంపించారో ఆ నేమ్స్ ని ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జడ్జెస్ గా నియమించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు సజెస్ట్ టు ప్రెసిడెంట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ సెకండ్. థర్డ్ జడ్జెస్ కేస్. థర్డ్ జడ్జెస్ కేస్ అనేది 1998లో రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. In the year 1998, the presidential reference to the Supreme Court was issued questioning the meaning of the word consultation in articles 124, 217 and 222 of the Constitution. సో మిగిలిన వాటి గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ 124 మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ప్రెసిడెంట్ కి ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ అనేది సరిగ్గా అర్థం కాకపోతే హీ విల్ రిఫర్ ద మ్యాటర్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ విల్ గివ్ ద రియల్ మీనింగ్. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏ ఉద్దేశంతో ఆ పదం వాడారో సుప్రీం కోర్ట్ చెప్తుంది ప్రెసిడెంట్ కి. సో ఆర్టికల్ 124లో ఈ కన్సల్టేషన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేయండి అని చెప్పి మన తాలూకా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1998లో సుప్రీంకోర్టుకి అడిగారు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. ద చీఫ్ జస్టిస్ వోంట్ బి ఓన్లీ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ ప్రాసెస్. మన ప్రెసిడెంట్ ఓన్లీ చీఫ్ జస్టిస్ మాత్రమే కన్సల్ట్ చేయడం కాదు. కన్సల్టేషన్ వుడ్ ఇంక్లూడ్ ఏ కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 senior most judges of the Supreme Court. ఈ 4 senior most judges of the Supreme Court ని అడ్వైజరీ బాడీ, దట్ ఈస్ కొలీజియం అంటాం. కొలీజియం ఈజ్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ. ఈ కొలీజియం యొక్క ఇదేదైతే ఉంటుందో అడ్వైజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బైండింగ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒకవేళ ఎగ్నెస్ట్ ద ఒపీనియన్ ఉన్నారనుకోండి, పలానా వ్యక్తిని జడ్జిగా నియమించకూడదు అన్నారనుకోండి, సో అది సిజిఐ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ విల్ నాట్ రికమెండ్ ఇట్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? అట్లీస్ట్ 3 పీపుల్ యొక్క కాన్కరెన్స్ అనేది ఉండాలి, ఆమోదం అనేది ఉండాలి ఒపీనియన్. In the verdict, the Supreme Court laid down strict guidelines for the appointment of judges of the Supreme Court and High Courts. Supreme Court and High Court judges ఎవరైతే ఉన్నారో వాటి అపాయింట్మెంట్ గురించి దీనిలో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ప్రెజెంట్ మనకు నడుస్తున్నటువంటి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రామినెన్స్ లోకి రావడం అనేది జరిగింది, అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. We still follow these guidelines. So now let us understand this particular collegium system. In this system of appointment of judges, a collegium will recommend the names of the candidates to the central government. చెప్పాను కదా, ఒక కొలీజియం అనేది ఏర్పడి ఒక అడ్వైజరీ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ కి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి సజెస్ట్ చేస్తుంది. ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో సెండ్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ క్యాండిడేట్స్ ఇన్ కన్సల్టేషన్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పలానా వ్యక్తుల్ని జడ్జెస్ గా చేయండి అని చెప్పి నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ ని సజెస్ట్ చేస్తుంది. ద అపాయింటెడ్ ప్రాసెస్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ అండి. ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. బికాస్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైం లిమిట్. ఒక టైం లిమిట్ అనేది ఉండదు. దేర్ విల్ బి నో టైం లిమిట్. టైం లిమిట్ అనేది ఉండదు. పలానా టైంలోనే అపాయింట్ చేయాలి అనే టైం లిమిట్ అనేది ఉండదు. ఇఫ్ ద కొలీజియం రీసెండ్స్ ద సేమ్ నేమ్ అగైన్ దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఇట్స్ అసెంట్ టు ద నేమ్స్. ఆ కొలీజియం డెసిషనే ఫైనల్ అవుతుంది. సో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేర్లని ఒకవేళ కొలీజియం ఇష్టం లేకపోయింది అనుకోండి, కొలీజియం ఏదైతే రికమెండ్ చేసిందో ఆ నేమ్సే మళ్ళీ పంపించింది అనుకోండి, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు గివ్ ఇట్స్ అసెంట్. అసెంట్ అనేది బైండింగ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి, సో థర్డ్ జడ్జ్ కేసెస్ ఏదైతే ఉంటుందో థర్డ్ జడ్జెస్ కేసెస్ లో మనకి థర్డ్ జడ్జెస్ కేసులో 3 విషయాల గురించి మాట్లాడారు. మొదట అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సుప్రీం కోర్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా అపాయింట్మెంట్ గురించి. ఫస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియం ఎలా ఉండాలి? 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కొలీజియం గా ఏర్పడాలి. దే విల్ గివ్ దేర్ ఒపీనియన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గివ్స్ దిస్ ఒపీనియన్ టు గవర్నమెంట్. ఇది ఫిక్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. చూడండి హైకోర్ట్ జడ్జి ఎలా అపాయింట్ అవుతారు. హియర్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియం గా ఎవరు ఏర్పడతారు? 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? వీళ్ళిద్దరూ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. హైకోర్ట్ జడ్జి యొక్క ట్రాన్స్ఫర్. దీనిలో ఏం చెప్పారు అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ప్లస్
జడ్జెస్ ఆఫ్ 2 హైకోర్ట్స్ కన్సర్న్. హైకోర్ట్స్ కన్సర్న్ అంటే సపోజ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు సపోజ్ ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి ఒక వ్యక్తి ఇదయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కొలీజియం గా ఉంటారు, అండ్ దాంతోపాటు జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్, అదే 2 హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొలీజియంలో ఏర్పడతారు. దే విల్ గివ్ దేర్ రికమెండేషన్స్, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అని చెప్పి. అర్థమైందా? సో ఈ మూడింటిని డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ హౌ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. తర్వాత మనకి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చారు. బట్ కానీ సుప్రీం కోర్టు దానివల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది పోతుంది, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం తీసుకొచ్చామన్నారు కానీ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది పోతుంది. జ్యుడిషియల్ సిస్టమ్ మీద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ హోల్డ్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. దే విల్ కంట్రోల్ జ్యుడిషియల్ సిస్టమ్, అది మనకి పాసిబుల్ అవ్వకూడదు అని చెప్పి ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయడం అనేది జరిగింది. ఎన్జేఏసీ 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. బట్ కానీ దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? సుప్రీంకోర్టు కొట్టివేసేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలీజియం సిస్టమ్. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరిగింది. సో మరి కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అండ్ దాంతోపాటు న్యూస్ లో ఏమొచ్చిందో కూడా మనం నేర్చుకున్నాం. సౌరవ్ కృపాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ప్రమోట్ చేద్దామని చెప్పి కొలీజియం తన అప్రూవల్ ఏదైతే ఉంటుందో తెలపడం అనేది జరిగింది. అప్రూవల్ గవర్నమెంట్కి వెళ్ళింది, గవర్నమెంట్ మీద బైండింగ్ గా ఉంటుంది ఈసారి. అర్థమైందా? సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. హిందూ అనాలిసిస్ మీకు డీటెయిల్డ్ గా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, మళ్ళీ చెప్తున్నాను, ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. ఫీజు కేవలం 5,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయలు కూడా 22nd వరకే ఉండడం అనేది జరుగుతుంది. సో 23rd నుంచి 7,000 అవుతుంది. హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తాను, అండ్ ఐఆర్ కూడా నేనే టీచ్ చేస్తాను. సో చక్కగా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా మీరు జాయిన్ అవ్వాలంటే హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ లో కలుద్దాం. బాయ్ నాన్న.